Hi guys, welcome to LTX classes UPSC. I'm your Manish Patwada, your daily Hindu analysis current affairs educator. Hope you all are doing good and okay. So మీ అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. గైస్ కొంచెం నిన్న హిందూ అనాలిసిస్ వెంటనే ఫాలోడ్ బై బడ్జెట్ వెంటనే ఈవినింగ్ ఎకనామిక్ సర్వే చేయడం వల్ల కంప్లీట్గా ఎగ్జాస్ట్ అయిపోయాను. సో అందుకే వాళ్ళు కొంచెం మార్నింగ్ లెగలైపోయాను, ఎందుకంటే నేను ట్రావెల్ చేయాలి విజయనగరం టు విశాఖపట్నం టు డెలివర్ హిందూ అనాలిసిస్. సో దానివల్ల ఇవాళ రికార్డెడ్ వర్షన్ పెట్టేస్తున్నాను. ఓకే, ఐ హోప్ యూ ఆల్ గైస్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. నేను నిన్న కాంప్రిహెన్సివ్గా బడ్జెట్ ఎకనామిక్ సర్వే హైలైట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ చెప్పున్నాను. మన ఎగ్జామ్కి ఎంతైతే కావాలో అంతవరకు చెప్పున్నాను. 2 hours 2 వీడియోస్ ఉన్నాయి, 4 hours. మీకు అన్ని కాన్సెప్ట్స్ క్లియర్ అయిపోతాయి. ఇంపార్టెంట్ ఏరియాస్ మీద స్ట్రెస్ చేస్తున్నాను. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఈజ్ వాచింగ్ హిందూ అనాలిసిస్ టు డూ వాచ్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే. సో మన లైవ్ సెషన్స్లోనే వెళ్తే మీకు బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే ఉంటుంది. ఎల్టీఎక్స్ క్లాసెస్లో డైరెక్ట్గా అక్కడికి వెళ్తే మీకు బడ్జెట్ సర్వే ఉంటుంది. చూడండి, నోట్స్ రాసుకోండి. ఎకనామీ అనేది ఎట్లాంటి సబ్జెక్ట్ అంటే ఫస్ట్ టైం విన్నప్పుడు బాగానే ఉంది, ఇది ఈజీయే కదా సార్ చెప్తున్నారు అనిపిస్తుంది. వెళ్ళి మనం ఇంప్లిమెంట్ చేస్తే మనకు అర్థం కాదు. సో ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ రివిజన్ అనమాట. సో ఆ వీడియోస్ని కంటిన్యూస్గా చూడండి, 2-3 సార్లు చూడండి, 2xలో పెట్టుకుని చూడండి, ప్రాబ్లం లేదు. మేక్ ఫుల్ యూజ్ ఆఫ్ ఇట్, మేక్ ఫుల్ యూజ్ అవుట్ ఆఫ్ ఇట్ అనేసి నేను చెప్తాను అనమాట. మన ఎకనామిక్ సర్వేని బడ్జెట్ని కాంప్రిహెన్సివ్గా చెప్పాను. సో వాటితో పాటు నిన్న ఎవరెవరైతే అనాలిసిస్ కూడా వినలేదు, అనాలిసిస్ కూడా నేను చాలా వరకు 9 ఆర్టికల్స్ కవర్ చేశాను. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్, మెయిన్స్ ఆర్టికల్స్, ఫిలిమ్స్ ఆర్టికల్స్ కవర్ చేశాను. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు డూ వాచ్ బడ్జెట్ అండ్ సర్వే. సో ఈ రెండు వాచ్ చేయండి. అండ్ వీఆర్ ఎంటరింగ్ 6th month ఆఫ్ అవర్ హిందూ అనాలిసిస్. మన హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసి ఇది 6th month. వీ హ్యావ్ కంప్లీటెడ్ 5 months. 5 months కంప్లీట్ చేసేసాం. వీఆర్ ఎంటరింగ్ 6th month. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మీకు ఎట్లా హిందూ అనాలిసిస్ ప్రొవైడ్ చేయడం, ఇంత కాంప్రిహెన్సివ్గా సైంటిఫిక్ వేలో ప్రొవైడ్ చేయడం, సో ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ టాస్క్, బట్ ఐఎమ్ లైకింగ్ ఇట్. ఎందుకంటే హ్యూమన్స్ ఆర్ మెంట్ టు టేక్ ఛాలెంజెస్. సో మనం ఛాలెంజెస్ తీసుకున్నప్పుడే మనం కూడా గ్రో అవుతామని నేను భావిస్తున్నాను. సో హిందూ అనాలిసిస్ చేయడం వల్ల నా యొక్క నాలెడ్జ్ ఫ్రంటియర్స్ కానీ నా యొక్క అండర్స్టాండింగ్స్ కూడా చాలా వరకు మారినాయి. అవి ఇంకా మారుతాయి. ఇంకా మీ యొక్క అండర్స్టాండింగ్ ఫ్రంటియర్స్, హారిజాన్స్ మారాలని ఆశిస్తున్నాను. సో విత్ దిస్ విల్ స్టార్ట్ అవర్ అనాలిసిస్. ఫ్యాబులస్ ఫిబ్రవరి ఆఫర్. సో ఎల్టీఎక్స్ సురేష్ సార్ మొన్నే డిస్కషన్ అయినప్పుడు స్టూడెంట్స్కి ప్రైజెస్ తక్కువకే ఇవ్వాలి మనం క్లాసెస్. సో వాళ్ళు చాలామంది పూర్ స్టూడెంట్స్ ఉన్నారు, కొనుక్కుందాం అనుకుంటున్నారు. ప్రైజెస్ మరీ ఎక్కువైతే వాళ్ళు కొనుక్కోలేకపోతున్నారు. ఇప్పటికే మనం మార్కెట్తో పోలిస్తే చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాం, ఇంకా తక్కువ ప్రైస్కి మనం ఇవ్వాలి అని ఆలోచించి ఫ్యాబులస్ ఫిబ్రవరి ఆఫర్ తీసుకొచ్చారు. సో ప్రైజెస్ అనేవి అట్లానే ఉంటాయి, బట్ యూ విల్ గెట్ ఆఫర్స్ అనమాట. ఈ ఫ్యాబులస్ ఫిబ్రవరి ఆఫర్ ఏంటంటే ఫ్లాట్ 20% ఆఫర్ ఆన్ ఆల్ కోర్సెస్ అక్రాస్ ది యాప్. మీరు యాప్లో 49 రూపీస్ కోర్స్ నుంచి 1 lakh రూపీస్ కోర్స్ వరకు ఏ కోర్స్ అయినా పర్చేస్ చేసుకోండి. మీకు ప్రతి కోర్సు కూడా మీకు 20% ఆఫ్తో వస్తుంది అనమాట. ఇలాంటి ఒక ఆఫర్ అనేది చాలా లిమిటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రొవైడ్ చేస్తారు. సో ఈ 20% ఆఫర్ని మనం డిసెంబర్లో ప్రొవైడ్ చేసాం ఇయర్ ఎండ్ ఆఫర్ కింద, జనవరిలో ప్రొవైడ్ చేసాం సంక్రాంతి ఆఫర్ కింద, ఇప్పుడు ఫిబ్రవరి లోపల కూడా అనౌన్స్ చేస్తున్నాం. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సో సార్ మాకు ప్రైజెస్ తగ్గించండి, బట్ ప్రైజెస్ హ్యావ్ ఇంక్రీస్డ్. సో ఆ ప్రైజెస్ని తగ్గించడం ఎలా అని ఆలోచించినప్పుడు మీకు ఇంకొకసారి ఆపర్చునిటీ ఇద్దాం, చాలా మంది కోర్సెస్ కొనుక్కుందాం అనుకుంటున్నారని మీ అందరి కోసం ఫ్యాబులస్ 20% ఆఫర్ తీసుకొచ్చాం. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు యూటిలైజ్ దిస్ కోర్స్. ఎందుకంటే ఈ ఆఫర్ అనేది మనకి February 28th వరకే ఉంది. తర్వాత ఈ ఆఫర్ వ్యాలిడ్లో ఉండదు అనమాట. సో దానికి ముందే ఎవరెవరైతే కోర్సెస్ కొనుక్కుందాం అనుకుంటున్నారో యూ ఆల్ గైస్ కెన్ పర్చేజ్ అనమాట. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే కోర్సెస్ అనేవి బాగా తక్కువ రేట్కి వస్తాయి. మీరు మీ పేరెంట్స్ మీద బర్డెన్ తగ్గించడం వల్ల అవుతారు. సో ఎవరెవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో ఎల్టీఎక్స్ క్లాసెస్లో కోర్సెస్ కొనుక్కుందామని, సో రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు వాచ్ అవర్ క్లాసెస్, డెమోస్ వినండి, నచ్చితేనే కొనుక్కోండి కోర్సెస్. నచ్చకపోతే యూ కాంట్ ఫోర్స్ యూ, మీ జాబ్ నుంచి రూపాయినా తీయలేం, కానీ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ కన్సిడర్ జాయినింగ్ ఎల్టీఎక్స్ క్లాసెస్. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ ది కోర్సెస్ అనమాట. సో యూ కెన్ డౌన్లోడ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ ఆల్సో టు గెట్ ద డీటెయిల్స్.
So the articles which you are going to discuss today. First one, wetlands as a national public good. Mana subject, environment subject. Wetlands as a national public good. Second, why are tribals protesting in Maharashtra? Pahalgar అనే region లో మెయిన్గా ఫారెస్ట్ రైట్స్ కోసం ట్రైబల్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు అనమాట. నేను ఒక న్యూస్ పేపర్లో పనిచేయడం, వీ హ్యావ్ కవర్డ్ ఇట్ 10 days బిఫోర్ ఓన్లీ, బట్ హిందూ లోపల ఇవాళ వచ్చింది అనమాట. మెయిన్స్ పర్స్పెక్టివ్లో డిస్కస్ చేద్దాం. థర్డ్, ఫండింగ్ ఫ్రేమ్వర్క్ ఎసెన్షియల్ టు ఎన్షూర్ యూపీఐ రిమైన్స్ ఫ్రీ సర్వీస్. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. మీరు ఏదైతే ఫోన్పే, గూగుల్ పే అన్ని యూజ్ చేస్తున్నారు కదా, ఇప్పుడు నాకు మీరు డబ్బులు వేసారు అనుకోండి, 500 రూపాయలు, 500 రూపాయలకి మీకు ఛార్జ్ చేయరు అనమాట. సో ఆ ఫ్రీ సర్వీస్ని ఉంచాలంటే ఏం చేయాలి? ఫోర్త్, Actional team involved in PSLV probe, next launch date in June, says minister. So PSLV recent గా 61, 62 stage 3 ఫెయిల్ అయ్యి అందరికీ తెలిసింది కదా, స్టెబిలైజేషన్ ఇష్యూ వల్ల ఎక్స్టర్నల్ టీమ్ ఇన్వాల్వ్ అయిందంట. దానికోసం చూద్దాం. ఫిఫ్త్, బడ్జెట్ లెస్ డ్రివెన్ బై ఎలక్షన్స్, మోర్ బై గ్లోబల్ హెడ్విన్స్. సో మన బడ్జెట్ ఏదైతే ఉందో నిన్నే చెప్పారనమాట, పీపుల్ ఓవర్ పాపులిజం. అంత బడ్జెట్లో ఉంది చూసుకోండి, పీపుల్ ఓవర్ పాపులిజం. సో 10 మంది ఇష్టపడుతున్నారని చేసేదానికన్నా 10 మందికి మంచి చేద్దామని బడ్జెట్ ఫిక్స్ అయిందనమాట. పీపుల్ ఓవర్ పాపులిజం అనే కాన్సెప్ట్తో వచ్చింది. సో అందుకే గ్లోబ్లో ట్రేడ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమన్నా వాటికి సంబంధించి బడ్జెట్ లింక్ చేసుకున్నారు తప్ప పీపుల్ ఇది అడుగుతున్నారని ఇచ్చడం అనేది లేదు. సిక్స్త్, యుఎస్ టారిఫ్స్ ఆన్ ఇండియా రెడ్యూస్డ్ టు 18%, సేస్ మోడీ అండ్ ట్రంప్. సో మన మీద 50% టారిఫ్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇప్పుడు ఎంతకు వచ్చాయంటే 18%కి వచ్చాయంట. సో ఇది ఇండియాకి పాజిటివ్ సైన్, ఎందుకంటే ఇండియాకి యూఎస్తో ట్రేడ్ సర్ప్లస్ ఉంది. సో ఎన్ని ఆర్టికల్స్ కూడా మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. వీ విల్ డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ దిస్. సో ఈ ఆర్టికల్స్ అన్నింటినీ మీరు కాంప్రిహెన్సివ్గా మీకు నేర్పిస్తాను. సో ఈ ఫ్యాబులస్ 20% ఆఫర్లో మన ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్, యూ విల్ గెట్ ఎవ్రీ క్లాస్ లైవ్ ప్లస్ రికార్డెడ్. సో ఇక్కడ మీకు దొరికేవి ఏంటంటే జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. ఏంటి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కూడా టాప్ లెవెల్ ఫ్యాకల్టీ చేత ఎవరెవరైతే యూపీఎస్సీ మెయిన్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళారో వాళ్ళ చేత టీచ్ చేయించబడుతుంది. జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కూడా మీకు వస్తాయి. నెక్స్ట్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్. ఏ టాపర్ వీడియో చూసినా ఏం చూసినా వాళ్ళందరూ ఏం చెప్తారు, వీ స్టార్టెడ్ అవర్ ప్రిపరేషన్ ఫ్రమ్ ఎన్సీఆర్టీస్ అంటారు. సో నార్మల్గా ఎన్సీఆర్టీస్ కొంతమందికి చదవడం ఇబ్బంది అవుతుంది, మెయిన్గా ఎంపీసీ అండ్ బైపీసీ బ్యాక్గ్రౌండ్. సో మీకు ఈజీ అవ్వాలి ఎన్సీఆర్టీస్ అనేసి మనం ఏం చేసామంటే ఫ్యాకల్టీ చేత ఎన్సీఆర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేయించాం. సో మీరు హ్యాపీగా ఎన్సీఆర్టీ పక్కన పెట్టుకొని ఆ క్లాసెస్ వింటూ ఉంటే మీకు ఫౌండేషన్స్ అనేవి బాగా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతాయి అనమాట. థర్డ్, కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ యూపీఎస్సీ ప్రిపరేషన్. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, యూ నేమ్ ఇట్, యూ హ్యావ్ ఇట్. కరెంట్ అఫైర్స్ ప్రతి దాంట్లో ఇంటిగ్రల్ పార్ట్ అయిపోయింది. బట్ ఇప్పుడు ఇంకా నౌ ద వరల్డ్ ఈజ్ వెరీ ర్యాపిడ్లీ చేంజింగ్. చూస్తున్నారు కదా, ట్రంప్ మొన్నటి వరకు 50% టారిఫ్ అన్నాడు, ఇప్పుడు 18% టారిఫ్ అంటున్నాడు. సో ఇలాంటి ఒక డైమెన్షన్లో మనం ఉన్నప్పుడు కరెంట్ అఫైర్స్ ప్లేస్ అండ్ ఇంటిగ్రల్ పార్ట్. అలాంటి దాంట్లో హిందూ అనాలిసిస్, ద ప్రెస్టీజియస్, అది నేను డీల్ చేస్తున్నాను. మనీష్ సార్, కార్తిక్ సార్, పిబ్ ఈవెంట్ రివ్యూస్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈవెంట్ రివ్యూస్ చేస్తున్నారు. అండ్ ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు టేక్ కరెంట్ అఫైర్స్, PD365 కరెంట్ అఫైర్స్ నేను తీసుకోబోతున్నాను. ఫోర్త్, సీసాట్ అనేది చాలా మందికి ఒక నైట్ మేర్, ఎందుకంటే జిఎస్ పేపర్ 2లో చాలా మంది ఫెయిల్ అవుతూ ఉంటారు అనమాట. సో దానివల్ల చాలా మంది మెయిన్స్ రాయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఐ హ్యావ్ సీన్ సో మెనీ పీపుల్, మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, సీసాట్ వల్ల మెరిటోరియస్ స్టూడెంట్స్ మెయిన్స్కి వెళ్ళిపోయారు అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ మీకు రాకుండా మన సీసాట్ కోర్స్ని మనం లాంచ్ చేసాం, డిజైన్ చేసాం. ఇట్ ఈజ్ ఏ కాంప్రిహెన్సివ్ 3 months కోర్స్. 3 months ఉంటుంది. బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ మన కోర్స్ అనేది బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది. ఈజీగా అర్థమైపోతుంది. బేస్డ్ ఆన్ యూపీఎస్సీ మోడల్స్ మన సీసాట్ కోర్స్ ఉంది. ఐ హోప్ ఎవ్రీవన్ యూటిలైజెస్ ఇట్. అండ్ లాస్ట్, టెస్ట్ సిరీస్. మనం ఎంత చదివినా ఏం చేసినా ఎన్ని క్లాసెస్లో చదివా ఎంత నేర్చుకున్నది అన్నీ ఎక్కడ నిరూపించుకోవాలి? టెస్ట్ సిరీస్. ఎందుకంటే ఎగ్జామ్కి వెళ్ళి తప్పు పెట్టే కన్నా టెస్ట్ సిరీస్లో తప్పు పెట్టడం మంచిది అనమాట. సో ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో మన టెస్ట్ సిరీస్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఎవ్రీ వీక్ మీకు మాడ్యూల్ బేస్డ్ టెస్ట్లు అవుతుంటాయి, లాస్ట్లో ఫుల్ లెంత్ టెస్ట్లు అవుతుంటాయి. బట్ మన ఎల్టీఎక్స్ క్లాసెస్ యొక్క స్పెషాలిటీ ఉండాలి కదా. ఈ సంవత్సరం యూఎస్పీ ఏంటంటే, ఎల్టీఎక్స్ క్లాసెస్ యూఎస్పీ ఏంటంటే మన టెస్ట్ సిరీస్ ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫ్యాకల్టీ విల్ ఎక్స్ప్లెయిన్ ద టెస్ట్ సిరీస్. సో ఫ్యాకల్టీ ఎప్పుడైతే టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారో యూ విల్ గెట్ మోర్ అండ్ మోర్ అండర్స్టాండింగ్ అబౌట్ ది టాపిక్ అనమాట. అండ్ నెక్స్ట్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఇది మన దగ్గర ఉన్న క్రూషియల్ ప్రోగ్రామ్. ఎందుకంటే ప్రిలిమ్స్ అనేది ఒక ఎంట్రీ బ్యారియర్ అయితే, లోపలికి వెళ్తే మెయిన్స్ మొత్తం అంతా ఆన్సర్ రైటింగ్. సో మీకోసం మెయిన్స్ 365 మన దగ్గర ఉందన్నమాట. ఎవ్రీడే ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అది డీల్ చేస్తుంది చక్రీ సార్. 2 times మెయిన్స్ రాశారు, 2 times Group 1 మెయిన్స్ రాసి ఉన్నారు, 2 times యూపీఎస్సీ మెయిన్స్ రాసి ఉన్నారు. సో హీ హ్యాస్ బీన్ ఎ
క్రూషియల్ పిల్లర్ ఇన్ అవర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఎవ్రీడే ఒక క్వశ్చన్ ఇచ్చి దాన్ని అనలైజ్ చేయించి అది ఎట్లా రాయాలో మీకు చెప్పిన తర్వాత ప్రిస్క్రైబ్ టైం ఇచ్చి మీరు రాశాక మీ యొక్క ఆన్సర్ని అనలైజ్ చేసి ఇంట్రోలో మిస్టేక్స్ ఉన్నాయా, బాడీలో ఉన్నాయి, కన్క్లూజన్లో ఉన్నాయి చెప్పి మోడల్ ఆన్సర్ ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ కూడా మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీలో 80,000కి ఉండేది, బట్ ఫ్యాబులస్ 20% ఆఫర్తో మీకు 64,000కి వస్తుంది. దట్ టు విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఎల్టిక్స్ క్లాసెస్లో బెనిఫిట్ ఏంటంటే యూ గెట్ ఎవ్రీ కోర్స్ ఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఇన్ ఎవ్రీ కోర్స్ ఈజ్ అవైలబుల్ ఇన్ తెలుగు మీడియం ఆల్సో. ఇప్పటివరకు ఇంగ్లీష్ మీడియంలో ఉండింది, బట్ తెలుగు మీడియంలో కలదు. అండ్ అవర్ ఆఫ్లైన్ క్యాంపస్ ఆర్ అవైలబుల్ ఇన్ వైజాగ్లో కూడా మన ఆఫ్లైన్ క్యాంపస్ ఉంది. ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్, డిజిటల్ బోర్డ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భారతి మ్యామ్ పిక్ చేస్తారు. యూ కెన్ ఆస్క్ ఫర్ డెమో క్లాసెస్. డెమోస్ వినండి. అందరి ఫ్యాకల్టీ డెమోస్ వినిన తర్వాత నచ్చితేనే జాయిన్ అవ్వండి. సో డౌన్లోడ్ అవర్ ఎల్టిక్స్ క్లాసెస్ యాప్. సేమ్ ఏపీఎస్సి, టీజీపీఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. మన ఏపీలో ఉగాదికి జాబ్ క్యాలెండర్ అంటున్నారు, నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. సో ఫ్యాబులస్ ఫిబ్రవరి ఆఫర్ కింద మనం ఏపీఎస్సి గ్రూప్ 1 ఇన్ఫినిటీ కోర్స్ కూడా మన దగ్గర ఉంది. సో కంప్లీట్ సిలబస్ కవరేజ్ అవుతుంది. ఎన్సీఆర్టీ ఫౌండేషన్, ప్రిలిమ్స్, టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో ఇది 70,000ది మనకి 56,000కే వస్తుంది. దట్ టు విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అన్ని కోర్సెస్ కూడా మన దగ్గర తెలుగు మీడియంలో ఉన్నట్టు సేమ్ గ్రూప్ 1 కోర్స్ కూడా మన దగ్గర తెలుగు మీడియంలో ఉంది. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. అండ్ సేమ్ గోస్ విత్ ఏపీఎస్సి గ్రూప్ 2 ఇన్ఫినిటీ యాజ్ వెల్. సో ఫ్యాబులస్ ఏపీఎస్సి గ్రూప్ 2 ఇన్ఫినిటీ మన ఎల్టెక్స్ క్లాసెస్లో చాలా స్టూడెంట్స్కి మన గ్రూప్ 2 ర్యాంక్స్ వచ్చినాయి. సో లైవ్ ప్లస్ రికార్డెడ్. నెక్స్ట్ మీరు గ్రూప్ 2 ర్యాంకర్ అవ్వాలంటే సో మీకు వస్తున్న ఆఫర్. సో కంప్లీట్ క్లాసెస్, కరెంట్ అఫైర్స్, టెస్ట్ సిరీస్. సో క్లాసెస్, కరెంట్ అఫైర్స్, టెస్ట్ సిరీస్ మొత్తం కూడా మీకు అవైలబుల్ ఉంటాయి ఇన్ఫినిటీ వరకు. ఫీజు మన దగ్గర గ్రూప్ 2కు 35,000, బట్ మీకు ఆఫర్తో 28,000కి వస్తుంది. దట్ టు విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఆఫ్లైన్ క్యాంపస్ క్లాసెస్ ఆర్ ఆల్సో అవైలబుల్ ఇన్ వైజాగ్. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. యుల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ ది కోర్స్. సో మీరు అందరూ కోర్సెస్ గురించి తెలుసుకున్నారు అనేసి అనుకుంటున్నాను. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు కన్సిడర్ చూసింగ్ ఎల్టెక్స్ క్లాసెస్. ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు గివ్ అవర్ బెస్ట్ అనమాట. సో ఎల్టెక్స్ క్లాసెస్ ఈజ్ నోన్ ఫర్ గివింగ్ బెస్ట్. సో మన దగ్గర టైం కొంచెం ఎక్కువసేపు తీసుకున్న మీకు బెస్ట్ అవుట్ ఆఫ్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తామన్నమాట. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు కన్సిడర్ టేకింగ్ ఎల్టెక్స్ క్లాసెస్ అండ్ యూజ్ దిస్ బెనిఫిట్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ మెయిన్స్ అనాలిసిస్. Okay, let's start with our mains analysis. ఇక్కడ ఒక టర్మ్ యూజ్ చేశాడు, వెట్లాండ్స్ యాజ్ ఎ నేషనల్ పబ్లిక్ గుడ్. సో వెట్లాండ్స్ ఏమని పిలుస్తున్నారు, నేషనల్ పబ్లిక్ గుడ్ అంటున్నారు అనమాట. సో ఇక్కడ ఒక టర్మ్ నాకు కనబడింది, ఐఎమ్ ఫీలింగ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ పబ్లిక్ గుడ్? సో పబ్లిక్ గుడ్ అంటే ఏంటో గూగుల్లో కూడా చూద్దాం. పబ్లిక్ గుడ్, పబ్లిక్ గుడ్ అంటే ఏంటి? పబ్లిక్ గుడ్స్ ఆర్ ఎసెన్షియల్, అందరికీ కావాలి. నాన్ రైవల్రస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షర్ట్ ఉంది, ఒక షర్ట్ని మీరు తీసుకున్నారు అనుకోండి, నేను తీసుకోలేను కదా. సేమ్ అలాగే 2 పెన్స్ ఉన్నాయి, ముగ్గురు ఉన్నాం, ఇద్దరు తీసుకున్నారంటే ఇంకొక పెన్ దొరకదు కదా. సో పబ్లిక్ గుడ్స్ ఆర్ ఎసెన్షియల్, నాన్ రైవల్రస్ అంటే వన్ పర్సన్ యూజ్ డజంట్ రెడ్యూస్ ఇట్ ఫర్ అదర్స్. అండ్ నాన్ ఎక్స్క్లూడబుల్ అంటే నువ్వు ఇది వాడచ్చు, నువ్వు వాడకూడదు అని ఒక కమ్యూనిటీ మీద పెట్టలేమన్నమాట. ఇంపాసిబుల్ టు స్టాప్ పీపుల్ ఫ్రమ్ యూజింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. టిపికల్లీ ప్రొవైడెడ్ బై, మెయిన్గా ఎవరు ప్రొవైడ్ చేస్తే పబ్లిక్ గుడ్స్ అంటాం, గవర్నమెంట్స్. ఎందుకంటే ట్యాక్సెస్ ద్వారా అవుతాయి కాబట్టి. ఏంటంటే అవి నేషనల్ డిఫెన్స్, క్లీన్ ఎయిర్, పబ్లిక్ పార్క్స్. సో బెనిఫిటింగ్ ఎవ్రీ వన్ బట్ ఆఫెన్ లీడింగ్ టు ఫ్రీ రైడర్ ప్రాబ్లమ్ వేర్ సమ్ బెనిఫిట్ వితౌట్ పేయింగ్. సో నార్మల్గా పబ్లిక్ గుడ్స్ అంటే ఏంటి, దే ఆర్ ఎసెన్షియల్, మనందరికీ కావాలి. నాన్ రైవల్రస్, సో ఒక పర్సన్ యూజ్ చేసి ఇంకొక పర్సన్కి యూజ్ చేయకుండా ఉండడానికి ఉండకూడదు. అండ్ థర్డ్ వన్ నాన్ ఎక్స్క్లూడబుల్, కొంతమందికి యూజ్ చేసి ఇంకొంతమందికి యూజ్ చేయకుండా ఉండకూడదు అనమాట. సో ఇది పబ్లిక్ గుడ్ యొక్క కాన్సెప్ట్. సో ఇక్కడ ఏమంటున్నాడు, వెట్లాండ్స్ యాజ్ నేషనల్ పబ్లిక్ గుడ్ అంటే, సో వెట్లాండ్స్ కూడా మనం ఎట్లా చేయాలి, వెట్లాండ్స్ ఆర్ ఎసెన్షియల్, నాన్ ఎక్స్క్లూడబుల్, నాన్ రైవల్రస్. సో ఒకరు వెట్లాండ్ వాడేసుకుంటే మిగతా వాళ్ళకి ఉండకూడదు. నాన్ ఎక్స్క్లూడబుల్, కొంతమంది కమ్యూనిటీస్కి వెట్లాండ్స్ యాక్సెస్ ఉండి కొంతమందికి ఉండకుండా ఉండకూడదు. అండ్
ఎసెన్షియల్, వెట్లాండ్స్ అనేవి చాలా అంటే చాలా ఎసెన్షియల్ అంటున్నారు అనమాట. సో అర్థమైందా, ఇంట్రో ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. నేను ఎప్పుడు గమనించింది ఏంటంటే ఆల్వేస్ ఇంట్రో దట్ మ్యాటర్స్. సో లెట్స్ ఏంటి ఆథర్ కాంటెక్స్ట్ ఏంటి అనేది చూద్దాం. The author discusses wetlands are ecological, economic and cultural systems. సో వెట్లాండ్స్ ఏమని చెప్తున్నాడు, దర్ ఎకలాజికల్ సిస్టమ్స్ అంటున్నాడు. ఎందుకంటే దే సపోర్ట్ లార్జ్ అమౌంట్ ఆఫ్ కమ్యూనిటీస్ అనమాట, బయోటిక్ కమ్యూనిటీ సపోర్ట్ చేస్తే. సెకండ్ ఎకనామిక్, అక్కడి నుంచి వచ్చే ఫిష్ రిసోర్సెస్ కానీ అక్కడి నుంచి వచ్చే ఏమైనా రిసోర్సెస్ కానీ అవన్నీ కూడా యూజ్ అవుతాయి. అండ్ కల్చరల్ సిస్టమ్, చాలా మందికి ఇది కల్చర్తో లింక్ అయి ఉంటుంది. దట్ ఫంక్షన్స్ యాజ్ ఎ నేషనల్ పబ్లిక్ గుడ్. సో ఇవన్నిటి వల్ల దానికి ఏ ఫంక్షన్ వచ్చింది, నేషనల్ పబ్లిక్ గుడ్ ఫంక్షన్ వచ్చింది. యూజింగ్ ఎగ్జాంపుల్స్ from across India. So the article highlights how traditional knowledge sustained wetlands. So article అనేది ఏం హైలైట్ చేస్తుంది, how traditional knowledge sustained wetlands, the current threats due to development and weak governance. సో ఒకప్పుడు ఎట్లా వెట్లాండ్ సస్టైన్ అయ్యాయి, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, మెయిన్గా డెవలప్మెంటల్ ఇష్యూస్, ఎంక్రోచ్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఫీల్డ్స్. అగ్రికల్చర్ ఇప్పుడు ఎక్స్పాన్షన్ కోసం మనం వెట్లాండ్స్ లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇంకా అర్బనైజేషన్ వల్ల వెట్లాండ్స్ ఎంకరేజ్ చేస్తున్నాం. రీసెంట్గా విజయవాడలో బుడమేరు ఫ్లడ్స్ వచ్చాయి, మీ అందరికీ తెలుసు. బుడమేరు ఫ్లడ్స్ వన్ ఆఫ్ ది రీజన్ ఏంటి, అది ఒకప్పుడు వెట్లాండ్, అది అక్కడ సబ్మర్జ్డ్ ఏరియా. అక్కడికి వెళ్ళి మన వాళ్ళు ఏం చేశారు, కన్స్ట్రక్షన్ కట్టేయడం వల్ల ఇప్పుడు అది సడన్ గా ఫ్లడ్ రాగానే అది మునిగిపోయింది అనమాట. అండ్ ద అర్జెంట్ నీడ్ ఫర్ సైన్స్ బేస్డ్ కమ్యూనిటీ లింక్డ్ కన్జర్వేషన్. సో వెట్లాండ్స్ మీద డైరెక్ట్ గా ఏపీఎస్సి గ్రూప్ 1లో మెయిన్ గా ఇలాంటి వాటిలో క్వశ్చన్స్ ఎట్లానే వస్తాయి. సో వెట్లాండ్స్ ఏంటి, వాటి యొక్క ప్రెసెంట్ యూజెస్ ఏంటి, ప్రెసెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి, హౌ కెన్ వి సాల్వ్ దమ్. సో ఇలాంటి ఒక ఆర్టికల్ అనేది మీకు ఒక మంచి ఆన్సర్ కింద ఉపయోగపడుతుంది. సో ఐ హోప్ ఎవ్రీ వన్ యూజెస్ దిస్ ఆన్సర్ యాజ్ దర్ క్వశ్చన్ ఆర్టికల్ యాజ్ దర్ guide to wetlands questions. So wetlands and traditional knowledge. So first wetlands దేనికి లింక్ చేస్తున్నారు, ట్రెడిషనల్ నాలెడ్జ్ అంటున్నారు. సో wetlands in India have historically been conserved through community practices rooted in livelihood and culture. సో వెట్లాండ్స్ ఇన్ ఇండియాలో ముందు లాస్ రాకముందు ఎట్లా ప్రిజర్వ్ చేసామంటే త్రూ కమ్యూనిటీ ప్రాక్టీసెస్ రూటెడ్ ఇన్ లైవ్లీహుడ్ అండ్ కల్చర్. సో ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు అందరికీ కామన్గా వాటర్ కావాల్సి వచ్చేది అనమాట, అందరూ అక్కడికి వెళ్ళేవాళ్ళు. సో దానికోసం అందరూ ఏం చేశారంటే వెట్లాండ్స్ని లైవ్లీహుడ్ కోసం, కల్చర్ కోసం కాపాడుకున్నారు. చాలా మందికి గాడ్స్తో కూడా లింక్ అనమాట. ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ ట్యాంక్ సిస్టమ్స్ మీకు ఇండియా అంతా ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ కులమ్స్ ఇన్ తమిళనాడులో కులమ్స్ అంటే తమిళనాడులో ట్యాంక్స్ ఏమని పిలుస్తారు, కులమ్స్ అని పిలుస్తారు. కేనీస్ వెల్స్ ఇన్ వైనాడ్లో ఏమని పిలుస్తారు, వైనాడ్లో కేనీస్ అని పిలుస్తారు. ఫిషింగ్ బేస్డ్ వెట్లాండ్స్ ఇన్ శ్రీకాకుళం, మన శ్రీకాకుళంలో చాలా వరకు ఫిషింగ్ బేస్డ్ వెట్లాండ్స్ ఉంటాయి. అండ్ ఇరిగేషన్ నెట్వర్క్ సపోర్టింగ్ అగ్రికల్చర్. దీస్ సిస్టమ్స్ ఇంటిగ్రేటెడ్ ఎకాలజీ విత్ ఎకానమీ. ఎందుకంటే శ్రీకాకుళంలో ఫిషింగ్ కోసం యూజ్ చేసుకున్న వాటిని ప్రొటెక్ట్ చేశారు, ఎన్ష్యూరింగ్ సస్టైనబిలిటీ అక్రాస్ జనరేషన్స్. సో ఇండియా లోపల వెట్లాండ్స్ అనేవి ముందు హిస్టారికల్ ఎలా కన్సర్వ్ చేస్తాం, కమ్యూనిటీ ప్రాక్టీసెస్ రూటెడ్ ఇన్ లైవ్లీహుడ్ అండ్ కల్చర్తో ప్రొటెక్ట్ చేసాం అనమాట. సో ప్రెసెంట్ వై వెట్లాండ్స్ ఆర్ అండర్ సివియర్ థ్రెట్. ప్రెసెంట్ థ్రెట్లో ఉండడానికి కారణం ఏంటి? Despite their benefits, wetlands are among the most threatened ecosystems due to their location and intersection of land. So main ఏంటంటే India have 18% of population, 2.8% of land. సో ల్యాండ్ మీద ప్రెజర్ ఎక్కువ అయిపోతుంది, ఎందుకు, వీ హ్యావ్ మోర్ పాపులేషన్ అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే వెట్లాండ్స్ ఇవి ఏవైతే ఉన్నాయో వాటిని ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం. అదే చెప్తున్నారు చూడండి, వెట్లాండ్స్ ఆర్ అమాంగ్ ద మోస్ట్ థ్రెటెండ్ ఎకోసిస్టమ్స్. సో థ్రెటెండ్ ఎకోసిస్టమ్స్ అంటే హ్యూమన్ యాక్టివిటీస్, ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ ద్వారా థ్రెటెండ్ ఎకోసిస్టమ్స్ వన్ ఆఫ్ ది థ్రెటెండ్ ఏంటి, వెట్లాండ్స్ డ్యూ టు దర్ లొకేషన్. మెయిన్గా వాటి యొక్క లొకేషన్ వాట ఏంటంటే చూడండి, అట్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ల్యాండ్, వాటర్ అండ్ డెవలప్మెంట్. వెట్లాండ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయంటే ఇంటర్సెక్షన్ ల్యాండ్, వాటర్ అండ్ డెవలప్మెంట్ కావాలి, అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్, ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్, అర్బన్ ఎక్స్పాన్షన్, వాటర్, ల్యాండ్. నియర్లీ 40% ఆఫ్ ఇండియాస్ వెట్లాండ్స్ హ్యావ్ వానిష్డ్. సో ఇలాంటి డేటా అనేది చాలా అంటే చాలా ఐ ఓపెనర్ కింద మారుతుంది అనమాట. ఎగ్జామినర్కి తెలియాలి కదా, మీరు ఇంత ప్రాబ్లం ఉంది, సీరియస్ ప్రాబ్లం ఉందని చెప్తే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి మనం దేంతో సబ్స్టాన్షియేట్ చేయాలి, డేటాతో. ఇండియా లోపల అంతేంటి, 40% ఆఫ్ ఇండియాస్ వెట్లాండ్స్ హ్యావ్ వానిష్డ్ ఇన్ ద లాస్ట్ 3 decades. సో లాస్ట్ 3 decades అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, 2026. సో 1996 నుంచి 40% వెట్లాండ్స్ని మింగేసాం. దేనివల్ల,
1991 LPG liberalization, privatization, globalization అయింది, మెయిన్గా ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్. అండ్ అరౌండ్ 50% ఆఫ్ ద రిమైనింగ్ ఆర్ డిగ్రేడెడ్. ఆ 60%లో 50% ఉంటాయి కదా, అంటే 30% డిగ్రేడ్ అయిపోయి ఉన్నాయి అనమాట. సో అన్నీ కూడా బేసిక్ మ్యాథ్స్. బట్ మీకు తెలియాల్సింది ఏంటంటే ఇండియా లోపల పాస్ట్ 3 డికేడ్స్గా 40% వెట్లాండ్స్ని మింగేశారు. శ్రీమంతుల్లో డైలాగ్ ఉంటుంది కదా, చెరువుని మింగేయడం ఏంట్రా మనుషులో ఇంకేంటని అడుగుతాడు కదా, సేమ్ నాకు అదే గుర్తొస్తుంది అనమాట. మన ఇండియా లోపల ఎన్ని చెరువులు మింగేసి అదే వెట్లాండ్స్ని మింగేశారు. 40% ఆఫ్ ఇండియాస్ వెట్లాండ్స్ హ్యావ్ వానిష్డ్. ముందు చెప్తున్న చెరువు వెట్లాండ్ డిఫరెంట్, బట్ నార్మల్ డైలాగ్ కోసం అన్నాను. వెట్లాండ్స్ 40% ఆఫ్ వెట్లాండ్స్ మన వాళ్ళు వానిష్ చేస్తారు. అండ్ అరౌండ్ 50% ఆఫ్ రిమైనింగ్ ఆర్ డిగ్రేడెడ్. ఆ మిగతావి 60% ఉన్నాయి కదా, అందులో 50% ఏంటి, 30% ఇంకా డిగ్రేడ్ చేశారు. మెయిన్ రీజన్స్ ఏంటి, ఎన్క్రోచ్మెంట్ తెలుసు కదా, మనలందరికీ కబ్జా చేయడం. ల్యాండ్ కన్వర్షన్ దేనికోసం, అగ్రికల్చర్ పర్పస్, హౌసింగ్ పర్పస్, వాటి కోసం కన్వర్ట్ చేయడం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ చెప్పే కదా, అర్బనైజేషన్ లోపల మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. అండ్ ఆల్టర్డ్ హైడ్రాలజీ హ్యావ్ ఎరోడెడ్ బోత్ ఏరియా అండ్ ఫంక్షన్స్. సో చాలా ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ వానిష్మెంట్ ఆఫ్ వెట్లాండ్స్ ఆర్ రిడక్షన్ ఆఫ్ వెట్లాండ్స్ అంటే ఎన్క్రోచ్మెంట్, ల్యాండ్ కన్వర్షన్. మెయిన్గా దేనికోసం, అగ్రికల్చర్ యూస్ కోసం ఎక్కువగా కన్వర్ట్ చేసేసారు. నెక్స్ట్ అర్బనైజేషన్ కోసం, హౌసింగ్ కోసం, వాటి కోసం కన్వర్ట్ చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్టర్డ్ హైడ్రలాజికల్ హ్యావ్ ఎరోడెడ్ బోత్ ఏరియా అండ్ ఫంక్షన్. నెక్స్ట్ పాలసీ ఫ్రేమ్వర్క్ స్ట్రెంగ్త్స్ అండ్ గ్యాప్స్. సో వీటి గురించి మనకి ఒక లా ఉందన్నమాట. మనకి ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. మనకి ఏముంది, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. దాని కింద మనం అన్ని వెట్లాండ్స్ని వాటిని ప్రొటెక్ట్ చేస్తాం అనమాట. సో అదే చెప్తున్నాను చూడండి. ఇండియా హ్యావ్ adequate laws such as wetland conservation and management rules 2017. సో ఫస్ట్ మనకి ఏ రూల్స్ ఉన్నాయి వెట్లాండ్ ప్రొటెక్ట్ చేయడానికి, వెట్లాండ్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ రూల్స్. ఇవన్నీ రూల్స్ కూడా ఈ యాక్ట్ కిందనే డిక్లేర్ చేస్తారు. ఇక్కడ ఆథర్ రాయలేదు, బట్ యాజ్ అన్ ఎన్వైరన్మెంట్ టీచర్ ఆర్ యాజ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ మనకి తెలియాలి. ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అనేది ఏంటి, ఒక ప్రీమియర్ యాక్ట్ అనమాట, ఆర్ ఓవర్ ఆర్చింగ్ యాక్ట్. దాని కింద రూల్స్ డిక్లేర్ చేస్తారు. సో అందులో ఫస్ట్ ఏ రూల్స్ డిక్లేర్ చేశారు, వెట్లాండ్స్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ రూల్స్. నెక్స్ట్ ఏంటి, కోస్టల్ రెగ్యులేషన్ జోన్స్. మనకి సిఆర్జెడ్ జోన్స్ అని ఉంటాయి అనమాట, 1, 2, 3, 4 అని ఉంటాయి. అందులో సిఆర్జెడ్ రెగ్యులేషన్స్ రామ్సార్ ఫ్రేమ్వర్క్, మన అందరికీ తెలిసింది కదా రామ్సార్ కన్వెన్షన్. సో దాని కింద అండ్ నేషనల్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఏంటి, నేషనల్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఏవైతే ఉన్నాయో ఈ గైడ్ లైన్స్. సో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మెయిన్గా ఇండియా లోపల లాస్ ఏంటి, వెట్లాండ్ కన్జర్వేషన్ మేనేజ్మెంట్ రూల్స్, సిఆర్జెడ్ రెగ్యులేషన్, రామ్సార్ ఫ్రేమ్వర్క్ ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్, the core challenge lies not in the absence of law but in the weak implementation. ఇండియా లోపల ఎప్పుడు చదువుతుంటాం మనం, ఇండియా లోపల లాస్ ఉన్నాయి, బట్ వాట్ ఈస్ ప్రాబ్లమ్ ఈజ్ వీక్ ఇంప్లిమెంటేషన్ ఆర్ వీక్ గవర్నెన్స్. మన ఇండియా లోపల మ్యాక్సిమం ఇష్యూస్కి ప్రాబ్లం ఏంటంటే వీక్ ఇంప్లిమెంటేషన్ ఆర్ వీక్ గవర్నెన్స్. మన దగ్గర ఇంటెంట్ ఉండదు, ఎవరైతే పనిచేస్తున్నారో ఆఫీసర్స్ వాటి యొక్క ప్రాబ్లమ్స్ మెయిన్ ఎక్కువ అనమాట. మెయిన్గా గవర్నెన్స్ ల్యాప్సెస్ వల్లే మన దగ్గర చాలా ప్రాబ్లం ఉంటాయండి. వీక్ ఇంప్లిమెంటేషన్ పువర్ కోఆర్డినేషన్ ఏంటి, పువర్ కోఆర్డినేషన్ అండ్ ల్యాక్ ఆఫ్ అప్డేటెడ్ గ్రౌండ్ లెవెల్ డేటా. సో మెయిన్గా కోర్ ఛాలెంజెస్ ఏంటి, మన దగ్గర లాస్ ఉన్నాయి, లాస్లో ఉన్నా సరే మనం ఎందుకు ఎన్ఫోర్స్ చేయలేకపోతున్నాం అంటే చూసాం ఇప్పుడు మనం 40% ఆఫ్ ది వెట్లాండ్స్ వానిష్ అయిపోయి, మిగిలిన వాటిలో 30-50% డిగ్రేడ్ అయిపోయాయి. సో దానికి మెయిన్ కారణాలు ఎంక్రోచ్మెంట్, ల్యాండ్ కన్వర్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అంటున్నాం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, బికాస్ ఆఫ్ వీక్ ఇంప్లిమెంటేషన్, poor coordination and lack of updated ground level data. Wetlands are often treated as silos. సో అదే చెప్తున్నా కదా, యూపీఎస్సీ లోపల కూడా మనం ఏం చేస్తాం, ప్రతి సబ్జెక్ట్ని సిలోస్లో చూస్తాం అనమాట. పాలిటీ వేరు, ఎకానమీ వేరు అన్నీ చూస్తాం, బట్ వెట్లాండ్స్ని కూడా అట్లనే చూస్తున్నారంట సిలోస్ లాగా. ఏంటి, ఫ్రెష్ వాటర్కి, కోస్టల్, అర్బన్ రాదర్ దాన్ కనెక్టెడ్ హైడ్రలాజికల్ సిస్టమ్స్. సో వెట్లాండ్స్ అన్నింటిని ఎట్లా చూడాలి, ఒక కనెక్టెడ్ హైడ్రలాజికల్ సిస్టమ్స్లో చూడాలి. అట్లా చూడాలి, కనెక్టెడ్ హైడ్రలాజికల్ సిస్టమ్స్లో చూడాలి, బట్ మనం ఎట్లా చూస్తాం, సిలోస్లో చూస్తాం అనమాట. నెక్స్ట్, ఎకలాజికల్ డిగ్రేడేషన్ అండ్ అర్బన్ ప్రెజర్. చెప్పే కదా, ఆల్టర్డ్ వాటర్ ఫ్లోస్ డ్యూ టు డ్యామ్స్. మెయిన్గా ఏం కట్టేస్తున్నాం, ఆ వెట్లాండ్కి వాటర్ సోర్స్ ఉంటుంది కదా, సో వాటిని దేంతో ఆపేస్తున్నాం, డ్యామ్స్
ఎంబాంక్మెంట్స్, శాండ్ మైనింగ్ అండ్ గ్రౌండ్ వాటర్ ఓవర్ యూస్ డిస్రప్ట్ వెట్లాండ్ ఎకాలజీ. సో మెయిన్గా వెట్లాండ్ లోపలికి వాటర్ సోర్స్ ఉంటుంది కదా, మౌత్ ఆఫ్ ది వాటర్ ఉంటుంది కదా వెట్లాండ్కి వెళ్ళేది, దాన్ని డిస్టర్బ్ చేస్తాం అనమాట. మెయిన్గా ఏంటి ఆల్టర్డ్ వాటర్ ఫ్లోస్ డ్యూ టు డ్యామ్స్ కట్టేస్తున్నాం. పెద్ద పెద్ద డ్యామ్స్ కట్టేస్తే వాటర్ ఏదైతే వెట్లాండ్కి వెళ్ళాలో అది వెళ్ళదు. ఎంబాంక్మెంట్స్ కట్టేస్తున్నాం. శాండ్ మైనింగ్ ఎక్కువ చేయడం వల్ల వాటర్ అనేది డైవర్ట్ అయిపోతుంది. అండ్ గ్రౌండ్ వాటర్ ఓవర్ యూస్. అర్బన్ వెట్లాండ్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ వేస్ట్ ల్యాండ్స్ ఆర్ డంపింగ్ గ్రౌండ్స్. సో మన అర్బన్ ఇండియా లోపల మెయిన్గా అర్బనైజేషన్ లోపల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఏవేవైతే వెట్లాండ్స్ ఉంటాయో వాటిని ఏం చేస్తున్నారంటే మనం చెత్త గట్ట పడేస్తాం. మా విజయనగరంలో కూడా పెద్ద చెరువు అని ఉందన్నమాట. సో పెద్ద చెరువు దగ్గరికి వెళ్ళి ఎవరినైనా చేప తినమని అడగండి. ఆ లోపల ఏదైనా బతికే చేపని కానీ దేనిని తింటే నెక్స్ట్ డేకి అయిపోతుంది అనేసి అక్కడికి ఒక నమ్మకం ఉంటుంది అనమాట. సో దేనివల్ల ఉంటుంది? సో వెట్లాండ్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ వేస్ట్ ల్యాండ్స్, వాటిలో చెత్త పడేయడానికి ఆర్ డంపింగ్ గ్రౌండ్స్ రిసీవింగ్ అన్ట్రీటెడ్ సీవేజ్ అండ్ సాలిడ్ వేస్ట్. సో అక్కడ నుంచి ఏమొస్తుంది? అన్ట్రీటెడ్ సీవేజ్ అండ్ సాలిడ్ వేస్ట్. పొల్యూషన్ లీడ్స్ టు యూట్రోఫికేషన్. ఏవైతే ఈ చెత్త ఉంటుందో వేస్ట్ ఇవన్నీ ఉంటాయో అందులో మినరల్స్ ఉంటాయి అనమాట. ఈ మినరల్స్ వల్ల ఏమైపోతుంది? యూట్రోఫికేషన్ అవుతుంది. యూట్రోఫికేషన్ అంటే ఏంటి? ఓవర్ గ్రోత్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో దానివల్ల ఏమైతాయంటే మీద అలాగా ప్లాంట్స్ పుట్టేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వెట్లాండ్ అనుకోండి, మీద అలాగా ప్లాంట్స్ పుట్టేస్తాయి. పుట్టేయడం వల్ల ఏంటంటే కింద ఉండే ఫిషెస్ కి ఆక్సిజన్ అవైలబిలిటీ, సన్లైట్ అవైలబిలిటీ తగ్గిస్తే ఇవన్నీ చనిపోతాయి అనమాట. సో బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది పెరిగిపోతుంది. అదే చెప్తున్నాడు చూడండి. పొల్యూషన్ లీడ్స్ టు యూట్రోఫికేషన్, బయోడైవర్సిటీ లాస్. దీనివల్ల ఏమైపోతుంది? బయోడైవర్సిటీ లాస్ అండ్ రెడ్యూస్డ్ ఫ్లడ్ బఫరింగ్ కెపాసిటీ. సో వెట్లాండ్స్ కి ఫ్లడ్స్ ని కాపాడే కెపాసిటీ ఉంటుంది, అది ఆపేస్తుంది అనమాట. సో నెక్స్ట్, కోస్టల్ వెట్లాండ్స్ లైక్ mangroves and lagoons face dual pressure from inland development and sea level rise. So inland లో urbanization, ఈ వేస్ట్ డంపింగ్ ఇవన్నీ ఒక ప్రాబ్లం అయితే, అది కోస్టల్ వెట్లాండ్స్ ప్రాబ్లం ఏంటి? మ్యాంగ్రూవ్స్ అండ్ లగూన్స్ ప్రాబ్లం ఏంటి? ఇన్లాండ్ డెవలప్మెంట్ ఒక సైడ్ నుంచి ఇంకొక వైపు నుంచి సీ లెవెల్ రైజ్. దేనివల్ల జరుగుతుంది? క్లైమేట్ చేంజ్. దేనివల్ల జరుగుతుంది? గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏమవుతుంది? సీ లెవెల్ రైజ్ అవుతుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ది ప్రాబ్లం. నెక్స్ట్, కెపాసిటీ అండ్ గవర్నెన్స్ కన్స్ట్రెయింట్స్. ఏంటి కెపాసిటీ అండ్ గవర్నెన్స్ కన్స్ట్రెయింట్ ఏంటి? వెట్లాండ్ అథారిటీస్ అట్ స్టేట్ లెవెల్ ఆర్ ఆఫెన్ అండర్ స్టాఫ్, అండర్ ఫండెడ్ అండ్ ఓవర్ స్ట్రిచ్డ్. చెప్తున్నా కదా, ఎప్పుడు మన ఇండియా లోపల అదే ప్రాబ్లం అనమాట. సో అథారిటీస్ లోపల ప్రాబ్లం ఏంటి? అండర్ స్టాఫ్డ్, అండర్ ఫండెడ్. వాళ్ళు పని చేయాలంటే వాళ్ళకి స్టాఫ్ని ఇవ్వాలి. ఎగ్జాంపుల్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, NHRC, చూడడానికి పెద్ద బాడీ, దాని దగ్గర స్టాఫ్ ఉండదు. అండర్ స్టాఫ్డ్, అండర్ ఫండెడ్ అండ్ ఓవర్ సైజ్డ్. సో గ్యాప్స్ ఎగ్జిస్ట్ ఇన్ హైడ్రాలజీ, గ్లోబల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ GIS, రిస్టరేషన్ ఎకాలజీ, లీగల్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అనమాట. సో మెయిన్గా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. మెయిన్గా హైడ్రాలజీ చెక్ చేయడం కరెక్ట్గా ఉండదు, GIS ఆ ట్యాగింగ్ కరెక్ట్గా ఉండదు, రిస్టరేషన్ ఎకాలజీ ఏవి కూడా పట్టించుకోరు, లీగల్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ కమ్యూనిటీ. సో దీనివల్ల ఏమవుతుంది? దిస్ రిజల్ట్స్ ఇన్ వీక్ ప్లానింగ్, డిలేడ్ యాక్షన్ అండ్ కంటిన్యూడ్ డిగ్రేడేషన్. దీనివల్ల ఏమవుతుంది? ప్లానింగ్ వీక్ అయిపోతుంది, డిలేడ్ యాక్షన్ తీసుకోవడం గవర్నమెంట్ అథారిటీస్ తగ్గిపోతుంది, అండ్ కంటిన్యూడ్ డిగ్రేడేషన్. సో దీన్ని బట్టి సొల్యూషన్ ఏంటి? గవర్నెన్స్ లో చేంజెస్ తేవాలా, లాస్ లో చేంజెస్ తేవాలా? నన్ను అడిగితే గవర్నెన్స్ లో చేంజెస్ తీసుకుని రావాలి. ఆథర్ కూడా అదే చెప్తారు. ఫస్ట్, సజెషన్స్ బై ది ఆథర్. షిఫ్ట్ ఇన్ కన్జర్వేషన్ అప్రోచ్. ఫస్ట్ అప్రోచ్ ని మార్చమంటున్నాడు అనమాట. మూవ్ ఫ్రమ్ ఐసోలేటెడ్ ప్రాజెక్ట్స్ టు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్. చెప్పాం కదా ఇందాకటి నుంచి మనం వెట్లాండ్స్ ఎట్లా చూస్తున్నాం? సిలోస్ లో చూస్తున్నాం అనమాట. సిలోస్ నుంచి ఎట్లా మాట్లాడాలి? మనం ఎకలాజికలీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ కింద చూడాలి. ప్రాజెక్ట్స్ టు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్. రీప్లేస్ కాస్మెటిక్ బ్యూటిఫికేషన్ విత్ రిస్టోరేషన్ ఆఫ్ ఎకలాజికల్ ఫంక్షనాలిటీ. సో మెయిన్గా ఏంటి? మనం వెట్లాండ్స్ ఎట్లా చూస్తామంటే ఏదో ఒక లవ్లీ ప్లేస్ లాగా ఆ బ్యూటిఫికేషన్ చేయడానికి చూస్తాం. దాని నుంచి ఎట్లా చూడాలి? ఎకలాజికల్ ఫంక్షనాలిటీలోకి మార్చాలి. అడాప్ట్ వాటర్ షెడ్ అండ్ బేసిన్ స్కేల్ గవర్నెన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్రాగ్మెంటెడ్ మేనేజ్మెంట్. సో ఎప్పుడు కూడా ఇదే అనమాట, ఫ్రాగ్మెంటెడ్ ఉండొద్దు. అడాప్ట్ వాటర్ షెడ్, బేసిన్ స్కేల్ గవర్నెన్స్. నెక్స్ట్, ఇవన్నీ కూడా వెట్లాండ్స్కి చాలా మంచి సొల్యూషన్స్. ఇవి ఎప్పుడైతే మీరు రాస్తారో మీ ఆన్సర్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే నార్మల్ పీపుల్ ఇవేవి కూడా రాయలేరు. నెక్స్ట్, షిఫ్ట్ ఇన్ కన్జర్వేషన్ అప్రోచ్. మూవ్ ఫ్రమ్ ఐసోలేటెడ్ ప్రాజెక్ట్స్ టు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్. అడాప్ట్ వాటర్ షెడ్ అప్రోచ్ అండ్ బేసిన్ స్కేల్ గవర్నెన్స్ అని రాయాలన్నమాట. నెక్స్ట్, స్ట్రెంగ్తన్ ప్రొటెక్షన్ అండ్ హైడ్రలాజికల్ ఇంటిగ్రిటీ. క్లియర్లీ నోటిఫై అండ్ డిమార్కేట్ వెట్లాండ్ బౌండరీస్ విత్ పబ్లిక్ యాక్సెస్ టు మ్యాప్స్. సో మెయిన్గా ఏంటి?
ప్రొటెక్షన్ అండ్ హైడ్రోలాజికల్ ఇంటిగ్రిటీ ఉండాలంటే క్లియర్లీ నోటిఫై అండ్ డెమార్కేట్ వెట్లాండ్ బౌండరీస్. అప్పుడేంటి ఎవరు చెత్తయ్యారు. రిస్టోర్ ఫీడర్ ఛానల్స్, ప్రివెంట్ బ్లాకేజెస్, రెగ్యులేట్ ఎక్స్ట్రాక్షన్ అండ్ స్టాప్ వేస్ట్ డంపింగ్. సో మెయిన్ గా చాలా మంది పీపుల్ అర్బన్ ఏరియాస్ లో ఏం చేస్తున్నారు, డంపింగ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ గురించి ఆపడానికి ఏం చేయాలి, ఫస్ట్ నోటిఫై అండ్ డిమార్కేట్ వెట్లాండ్స్, వెట్లాండ్ బౌండరీస్ ని ఫస్ట్ నోటిఫై చేయాలి. నెక్స్ట్ రిస్టోర్ ఫీడర్ ఛానల్స్, ప్రివెంట్ బ్లాకేజెస్, రెగ్యులేట్ వేస్ట్ డంపింగ్. ట్రీట్ వేస్ట్ వాటర్ బిఫోర్ ఇట్ ఎంటర్స్ వెట్లాండ్స్. సో చాలా వరకు వేస్ట్ వాటర్ వెట్లాండ్స్ లోపలికి ఎంటర్ అవుతుంది కాబట్టి దాన్ని ట్రీట్ చేయాలి. వెట్లాండ్ షుడ్ నాట్ రీప్లేస్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్. Disaster risk reduction through wetlands. Recognize mangroves, floodplains and urban wetlands as nature-based infrastructure. సో ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే స్టేటస్ ఇస్తేనే ఇంకా వాటి యొక్క వాల్యూ ఉంటుంది. సో అట్లనే ఈ మ్యాంగ్రూవ్స్, ఫ్లడ్ ప్లేన్స్, అర్బన్ వెట్లాండ్స్ అట్లా చూడాలి. నేచర్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఫ్లడ్స్ వచ్చినప్పటి నుంచి మనల్ని కాపాడడానికి, సో వాటి నుంచి కాపాడేటట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో చూడాలి. అందుకే ఏమంటున్నాడు, డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ త్రూ వెట్లాండ్స్. ఇన్వెస్ట్ ఇన్ దెమ్ ఆన్ పార్ విత్ గ్రే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒక పదం వాడాడు, ఏంటి, గ్రే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఫ్లడ్ అండ్ సైక్లోన్ మిటిగేషన్. సో ఇక్కడ ఒక పదం వాడాడు, గ్రే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నాడు. అదేంటో తెలుసుకోవాలి. గ్రే ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాట్ ఈస్ గ్రే ఇన్ఫ్రాస్ట్రక్చర్? గ్రే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిఫర్స్ టు engineered man-made systems built with materials like concrete, steel, asphalt designed to provide essential services such as ట్రాన్స్పోర్టేషన్, వాటర్ మేనేజ్మెంట్ అండ్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్. ఏవైతే ఇప్పుడు మనం చూస్తున్నామో సివరేజ్ ప్లాంట్స్, పైప్ నెట్వర్క్స్, బ్రిడ్జెస్, రోడ్స్, డ్యామ్స్ ఉంటున్నాయి కదా, అన్నిటిని కూడా ఏమని పిలుస్తాం మనం, గ్రే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం అనమాట. అట్లా చూడాలంట. సో అదే చెప్తున్నాడు చూడండి. ఎప్పుడైనా సరే ఒక టర్మ్ వచ్చినప్పుడు దాన్ని తెలుసుకుంటూ నెక్స్ట్ ముందుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్ట్ ఇన్ దెమ్ ఆన్ పార్ విత్ గ్రే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, మనం ఏదైతే రోడ్స్ మీద, డ్యామ్స్ మీద, హైవేస్ మీద ఖర్చు పెడుతున్నామో సేమ్ అదే కూడా దేని మీద పెట్టాలి, ఫర్ ఫ్లడ్ అండ్ సైక్లోన్ మిటిగేషన్. సో కంబైన్ సిఆర్జెడ్ రెగ్యులేషన్స్ విత్ లైవ్లీహుడ్ సెన్సిటివిటీ కన్జర్వేషన్. సో మన కోస్టల్ రెగ్యులేషన్ జోన్స్ 4 ఉంటాయి కదా, వాటి రెగ్యులేషన్ వీటిలో కలపాలి. అండ్ నెక్స్ట్ పాయింట్, బిల్డ్ స్కిల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. సో మెయిన్గా మన ఇన్స్టిట్యూషన్స్ లో కూడా మనుషులు లేరు, కెపాసిటీ లేదు, మ్యాన్ పవర్ లేదు, ఫండింగ్ లేదు. లాంచ్ నేషనల్ కెపాసిటీ మిషన్ ఫర్ వెట్లాండ్ మేనేజర్స్. సో మెయిన్గా కెపాసిటీ పెంచాలి, నిన్న కూడా చదివాం. ఇన్వెస్ట్ ఇన్ ట్రైనింగ్ ఆన్ హైడ్రోలాజీ, రెస్టోరేషన్, గ్లోబల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, రిమోట్ సెన్సింగ్ అండ్ ఎన్వైరన్మెంటల్ లా, వీటి మీద ట్రైనింగ్ ఇవ్వాలి. లైక్ ఎన్పిసిఏ ఫండింగ్ టు మెజరబుల్ అవుట్కమ్స్ అండ్ లైవ్లీహుడ్ బెనిఫిట్స్. నెక్స్ట్, యూజ్ టెక్నాలజీ అండ్ కమ్యూనిటీ స్టీవర్డ్షిప్. సో ఎప్పుడైనా సరే గవర్నమెంట్ తనంతట తాను ఏది చేయలేదు, దానికి ఎవరు కావాలి, కమ్యూనిటీ సపోర్ట్ కావాలి. లెవరేజ్ శాటిలైట్ డేటా. ఏ డేటా యూజ్ చేసుకోవాలి, శాటిలైట్ డేటా, డ్రోన్స్ అండ్ టైమ్ సర్వీస్ అనలిటిక్స్ టు మానిటర్ ఎన్క్రోచ్మెంట్ అండ్ చేంజ్ అనమాట. మెయిన్గా టెక్నాలజీ యూజ్ చేయాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్, అందుకే ఏం చెప్తారు, లెవరేజ్ శాటిలైట్ డేటా, డ్రోన్స్ అండ్ టైమ్ సర్వీస్ అనలిటిక్స్. సో అలైన్ రామ్సార్ ప్రిన్సిపల్స్ విత్ లోకల్ స్టీవర్డ్షిప్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్. ట్రీటింగ్ కమ్యూనిటీస్ యాజ్ పార్ట్నర్స్. కమ్యూనిటీస్ ఎట్లా చూడాలి, పార్ట్నర్స్ చూడాలి, పార్ట్నర్స్ లా చూడాలి ఇన్ ప్రొటెక్షన్ ఆఫ్ వెట్లాండ్స్. సో ఇది మన ఫస్ట్ ఆర్టికల్. వెట్లాండ్స్ కి దీనికన్నా మంచి ఆన్సర్ మనం రాయలేము. సో రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఈ యొక్క ఆన్సర్ ఏదైతే ఉందో, ఇది ఏదైతే ఉందో మన ఆర్టికల్, దీన్నే మీ మోడల్ ఆన్సర్ కింద మార్చేసుకోండి. ప్లీజ్ డూ రివైజ్ చేసుకుంటూ ఉండండి అనమాట. వెట్లాండ్స్ ఆర్ నాట్ వేస్ట్ ల్యాండ్స్ బట్ వైటల్ ఎకలాజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నాడు. అది అందరికీ తెలిసిందే. వెట్లాండ్స్ ఆర్ నాట్ వేస్ట్ ల్యాండ్ బట్ వైటల్ ఎకలాజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది మీకు తెలిసింది. ఎందుకు, సైక్లోన్స్ నుంచి కాపాడుతుంది, ఫ్లడ్స్ నుంచి కాపాడుతుంది, అన్నీ కూడా. ఇన్ ద లైట్ ఆఫ్ రీసెంట్ ఛాలెంజెస్ అండ్ పాలసీ రెస్పాన్సెస్. రీసెంట్ ఛాలెంజెస్ ఏంటి, మెయిన్గా ఎన్క్రోచ్మెంట్, ఎంబాంక్మెంట్, ఇవన్నీ ఉన్నాయి కదా. అండ్ పాలసీ రెస్పాన్సెస్, గవర్నమెంట్ కూడా కొన్ని లాస్ చేసింది కదా. ఎగ్జామిన్ ద నీడ్ ఫర్ ట్రీటింగ్ వెట్లాండ్స్ యాజ్ నేషనల్ పబ్లిక్ గుడ్ ఇన్ ఇండియా. సో దీనికి సంబంధించి అడిగాడు అనమాట. చాలా అంటే చాలా బెస్ట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో వచ్చే ప్రాబబిలిటీ చాలా ఎక్కువ ఉంది అనమాట. నన్ను అడిగితే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే ప్రాబిలిటీ ఎక్కువ ఉంది. సో మెయిన్గా వెట్లాండ్ లోపల సొల్యూషన్స్ ఏంటి, కన్జర్వేషన్ అప్రోచ్ మార్చాలి. సిలోస్ నుంచి, ఐసోలేషన్ నుంచి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ తీసుకొని రావాలి. వాటర్ షెడ్ అండ్ బేసిక్ స్కేల్ గవర్నెన్స్ తీసుకొని రావాలి. నెక్స్ట్, ప్రొటెక్షన్ అండ్ హైడ్రోలాజికల్ ఇంటిగ్రిటీ. మెయిన్గా నోటిఫై వెట్లాండ్ బౌండరీస్ చేసేసి అందులోపలికి వెళ్తున్న డంపింగ్, ఇవన్నీ వేస్ట్ డంపింగ్ అన్నిటిని బ్లాక్ చేయాలి. థర్డ్, డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. గ్రే ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఈక్వల్గా చూడాలన్నమాట ఈ వెట్లాండ్స్. అప్పుడే వాటి మీద మనం కంటిన్యూస్గా ఎఫర్ట్ పెట్టవచ్చు. ఫోర్త్, బిల్డ్ స్కిల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఏవైతే వెట్లాండ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అక్కడ మ్యాన్ పవర్ లేదని మాట్లాడుతున్నాం కదా, వాళ్ళకి స్కిల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలి.
అండ్ లాస్ట్, యూస్ టెక్నాలజీ అండ్ కమ్యూనిటీ స్టీవర్డ్షిప్. సో కమ్యూనిటీ అండ్ స్టీవర్డ్షిప్ని కూడా మీరు కమ్యూనిటీని కూడా యూస్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే వెట్లాండ్ ప్రొటెక్షన్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. సో నెక్స్ట్, వై ఆర్ ట్రైబల్స్ ప్రొటెస్టింగ్ ఇన్ మహారాష్ట్ర? ఇది నేను న్యూస్ పేపర్లో ద మార్నింగ్ వాయిస్ అనే న్యూస్ పేపర్లో పనిచేయడం, తొలి పలుకు అనే న్యూస్ పేపర్లో పనిచేయడం, నేను ఒక 10 days బ్యాకే ఈ ఆర్టికల్ మేము పెట్టాం అనమాట. బట్ ఇవాళ హిందూ అనాలిసిస్ లోపల వచ్చింది ఇది. సో ఎట్లా మనం పీస్ఫుల్గా మన యొక్క వాయిస్ని రేస్ చేస్తే ఎట్లా జరుగుద్ది, ఎలా గవర్నమెంట్ మన డిమాండ్స్ని యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పే దాంట్లో ఇది వన్ ఆఫ్ ద థింగ్ అనమాట. The article examines the recent large-scale protests by tribal communities in Maharashtra. So the article examines the recent large-scale protests by tribal communities in Maharashtra. మహారాష్ట్రలో ఉండే ట్రైబల్ కమ్యూనిటీస్ యొక్క ప్రొటెస్ట్ని ఆర్టికల్ అనలైజ్ చేస్తుంది, పర్టికులర్లీ ఫ్రమ్ చెప్పాను కదా పాల్ఘర్ అండ్ నాసిక్ డిస్ట్రిక్ట్స్. సో పాల్ఘర్ అండ్ నాసిక్ డిస్ట్రిక్ట్స్లో ట్రైబల్ కమ్యూనిటీస్ ప్రొటెస్ట్ చేశారు. ఇట్ అనలైజెస్ ద లాంగ్ పెండింగ్ గ్రీవెన్సెస్ రిలేటెడ్ టు ల్యాండ్ రైట్స్. సో అక్కడ ఉండే ట్రైబల్ కమ్యూనిటీస్కి ల్యాండ్ రైట్స్ వద్ద చాలా గ్రీవెన్సెస్ ఉన్నాయి, అంటే గవర్నమెంట్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వీక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ FRA, మనం ఏం తీసుకొచ్చాం, ఫారెస్ట్ రైట్ యాక్ట్స్ తీసుకొచ్చాం 2006. దేనికోసం? టు గివ్ ట్రైబల్ కమ్యూనిటీస్ ల్యాండ్ రైట్స్. ట్రైబల్ కమ్యూనిటీస్ ల్యాండ్ రైట్స్ ఇవ్వడానికి తీసుకొచ్చాం. అందులోపల ఆ యాక్ట్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయట్లేదంట. అండ్ అసోసియేటెడ్ డిమాండ్స్ కన్సర్నింగ్ లైవ్లీహుడ్స్, ఇరిగేషన్, ఎడ్యుకేషన్ అండ్ సెల్ఫ్ గవర్నెన్స్. సో అట్లా మీరు ఎప్పుడైనా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాస్తున్నప్పుడు ఇలాంటి ఎగ్జాంపుల్స్, రీసెంట్ ఎగ్జాంపుల్స్ వాడితే మీ ఆన్సర్ అనేది ఇంకా కూడా హైలైట్ అవుతుంది అనమాట. సో బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ప్రొటెస్ట్. సో ప్రొటెస్ట్ ఎందుకు చేశారు ఏంటి అనేది చూస్తే, thousands of tribal farmers undertook long marches from పాల్ఘర్ అండ్ నాసిక్ టువర్డ్స్ ముంబై. చాలా మంది ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో, ట్రైబల్ ఫార్మర్స్ ఉన్నారో, ఎక్కడి నుంచి అక్కడికి మార్చెస్ తీసుకున్నారంట, పాల్ఘర్ అండ్ నాసిక్ టువర్డ్స్ ముంబై. ద మార్చెస్ వర్ ఆర్గనైజ్డ్ బై ఆల్ ఇండియా కిసాన్ సభ. నా క్వశ్చన్ ఏంటంటే, మన ఆల్ ఇండియా కిసాన్ సభ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఎప్పుడు, మోడర్న్ ఇండియన్ హిస్టరీ లోపల ఎప్పుడు ఫామ్ అయింది? హూ ఫార్మ్డ్ ఆల్ ఇండియా కిసాన్ సభ? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, హూ ఈస్ ద చైర్మన్? ఫస్ట్ సభ అయి ఉంటుంది కదా, ఆ ఫస్ట్ సభకి చైర్మన్ ఎవరు? సో ప్రెసిడెంట్ ఎవరు? దాన్ని కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. మీకు మోడర్న్ ఇండియన్ హిస్టరీ లోపల ఆల్ ఇండియా కిసాన్ సభ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ సపోర్టెడ్ బై సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ అనేది సపోర్ట్ చేసింది అనమాట. వైల్ సమ్ అడ్మినిస్ట్రేటివ్ డిమాండ్స్ వర్ అడ్రస్, కొన్ని డిమాండ్స్ అడ్రస్ చేసే టెంపరీలీ, ప్రొటెస్ట్ కంటిన్యూడ్ ఓవర్ పాలసీ లెవెల్ ఫెయిల్యూర్స్. మెయిన్గా ఈ నేషనల్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ఫెయిల్యూర్ గురించి, ఎస్పెషల్లీ రిలేటెడ్ టు ల్యాండ్ రైట్స్. సో కొన్ని కమ్యూనిటీస్కి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది, బట్ మిగతా వాటికి ఉన్నాయి. కోర్ డిమాండ్ ఆఫ్ ది ట్రైబల్ కమ్యూనిటీస్, వాళ్ళ యొక్క డిమాండ్ ఏంటి? ల్యాండ్ రైట్స్ అండర్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006. సో 2006లో ఏంటి? ట్రైబల్స్ డిమాండ్ ఓనర్షిప్ టైటిల్స్ ఓవర్ ఫారెస్ట్ ల్యాండ్ దే హ్యావ్ కల్టివేటెడ్ ఫర్ జనరేషన్స్. సో మన ఫారెస్ట్ రైట్ యాక్ట్ తీసుకొచ్చిందే దానికోసం అనమాట. ట్రైబల్స్కి ఏమి ఇవ్వడానికి? ల్యాండ్ రైట్స్ ఇవ్వడానికి. ల్యాండ్ రైట్స్ ఇవ్వడానికి మనం ఏం తీసుకొచ్చాం? ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006. అదే చెప్తున్నా చూడండి. ట్రైబల్స్ డిమాండ్ ఓనర్షిప్ టైటిల్స్ ఓవర్ ఫారెస్ట్ ల్యాండ్ దే హ్యావ్ కల్టివేటెడ్ ఫర్ జనరేషన్. వాళ్ళు జనరేషన్స్ టు జనరేషన్ కల్టివేట్ చేసిన ఫారెస్ట్ ల్యాండ్కి ఏదైతే ఉందో దానికి వాళ్ళు ఓనర్షిప్ టైటిల్ అడుగుతున్నారు. దే అలైజ్ దట్ టైటిల్స్ గ్రాంటెడ్ ఆర్ ఆఫెన్ ఫర్ వెరీ స్మాల్ పోర్షన్స్ ఫార్ లెస్ దెన్ వాట్ దే యాక్చువల్లీ టిల్. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 10 ఎకరాలు టిల్ చేశారు అనుకోండి, వాళ్ళకి ఎంత ఇస్తున్నారు? 1 ఎకరం ఇస్తున్నారు అనమాట. అదే చెప్తున్నట్టు. దే అలైజ్ దట్ టైటిల్స్ గ్రాంటెడ్, ఏదైతే మాకు ల్యాండ్ రైట్స్ ఇస్తున్నారో ఆఫెన్ వెరీ స్మాల్ పోర్షన్స్ ఫార్ లెస్ దెన్ వాట్ దే యాక్చువల్లీ టిల్, వాళ్ళు తవ్వేదానికంటే చాలా తక్కువ ఇస్తున్నారంట. ఇన్ మెనీ కేసెస్ విలేజ్ లెవెల్ ఆర్ కలెక్టివ్ ఓనర్షిప్ ఈజ్ రికార్డెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇండివిజువల్ ఓనర్షిప్. సో నార్మల్గా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్లో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓనర్షిప్స్ ఉంటాయి. ఒకటి ఇండివిజువల్ ఓనర్షిప్, ఇంకొకటి కలెక్టివ్ ఓనర్షిప్ అనమాట. సో ఈ రెండింటిని రికగ్నైజ్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇండివిజువల్ ఓనర్షిప్ నెగ్లెక్ట్ చేసి ఓన్లీ కలెక్టివ్ ఓనర్షిప్ ఇస్తున్నారంట. చూడండి, ఇన్ మెనీ కేసెస్ విలేజెస్ ఆర్ కలెక్టివ్ ఓనర్షిప్ ఈజ్ రికార్డెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇండివిజువల్ ఓనర్షిప్, ఎక్స్క్లూడింగ్ ఇండివిజువల్స్ ఫ్రమ్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్. సో ఎప్పుడైతే మన దగ్గర ల్యాండ్ ఉంటుందో దాన్ని తాకట్టుగా పెట్టి మనం అప్పు తీసుకోవచ్చు. సో బ్యాంక్స్ మనకి చీప్ క్రెడిట్కి లోన్స్ ఇస్తాయి అనమాట. ఇప్పుడు మన పేరు మీద ల్యాండ్ లేదనుకోండి, మనకు అప్పు రాదు. అదే చెప్తున్నా, ఎక్స్క్లూడింగ్ ఇండివిజువల్ ఫ్రమ్ వెల్ఫేర్ స్కీమ్స్. ఇప్పుడు PM కిసాన్ స్కీమ్ ఉంది, ఇది అందరికీ వేస్తారు, దీనికి ల్యాండ్ ఉండాల్సిన అవసరం లేదు. బట్ కొన్ని స్కీమ్స్ ఉంటాయి స్టేట్ లోపల, ఆ స్కీమ్స్ రావాలంటే పక్కగా మనకి ఏముండాలి? ల్యాండ్ ఉండాలి. నెక్స్ట్,
హై రిజెక్షన్ ఆఫ్ ఎఫ్ఆర్ఐ క్లెయిమ్స్. సో ఎఫ్ఆర్ఐ క్లెయిమ్స్, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ క్లెయిమ్స్ ఉన్నాయి కదా, వాటి రిజెక్ట్ చేస్తున్నారంట. యాజ్ పర్ గవర్నమెంట్ డేటా సైటెడ్ ఇన్ ద ఆర్టికల్, ఓవర్ 45% ఆఫ్ ఫారెస్ట్ రైట్ యాక్ట్ క్లెయిమ్స్ ఇన్ మహారాష్ట్ర హావ్ బిన్ రిజెక్టెడ్. సో చూడండి ఎంతమంది ట్రైబల్ పీపుల్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కోసం అడుగుతుంటే గవర్నమెంట్ ఎన్ని రిజెక్ట్ చేసిందో చూడండి. 45% ఆఫ్ ది ఎఫ్ఆర్ఐ క్లెయిమ్స్ ఇన్ మహారాష్ట్ర హ్యావ్ బిన్ రిజెక్టెడ్ అంట. దో lakhs of claims were disposed of, a significant number were either denied or left pending. So the lakhs of claims, చాలా claims dispose చేశారు. A significant number was either denied or left pending, creating distrust among tribal communities. సో చాలా మందికి ఇచ్చినా సరే 45% వాళ్ళకి ల్యాండ్ రైట్స్ ఇవ్వకపోవడం అనేది ఎవరికైతే ల్యాండ్ రైట్స్ డిక్లేర్ చేయలేదో వాళ్ళకి ఏమొచ్చింది, డిస్ట్రస్ట్ వచ్చింది అనమాట. Next, livelihood and irrigation concerns. So tribal farmers rely heavily on rain-fed agriculture, often managing only one crop annually. సో నార్మల్గా ఏంటి, ట్రైబల్స్ అనేవాళ్ళు ఇరిగేషన్ మీద వాటి మీద ఎక్కువగా ఖర్చు పెట్టరు కదా. సో వాళ్ళు మెయిన్గా దేని మీద డిపెండ్ అవుతారంటే ట్రైబల్ ఫార్మర్స్ రిలై హెవీలీ ఆన్ రెయిన్-ఫెడ్ అగ్రికల్చర్, ఆఫెన్ మేనేజింగ్ ఓన్లీ వన్ క్రాప్ యాన్యువల్లీ. దే డిమాండ్ స్మాల్ డ్యామ్స్. ఏమడుగుతున్నారు వాళ్ళు, స్మాల్ డ్యామ్స్, రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ అండ్ డైవర్షన్ ఆఫ్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ టు అడ్రస్ వాటర్ స్కేర్సిటీ. సో వాళ్ళు మెయిన్గా ఇప్పుడు ఏమడుగుతున్నారు, మాకు ల్యాండ్ రైట్స్ ఇవ్వండి, దాంతోపాటు మాకు ఇరిగేషన్ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మేము మ్యాక్సిమం వాళ్ళ అగ్రికల్చర్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్. మెయిన్గా జువార్, పోడు అగ్రికల్చర్ అని వినే ఉంటారు, స్లాష్ అండ్ బర్న్ టెక్నిక్స్ అంటారు అనమాట. సో అట్లా వీళ్ళు మ్యాక్సిమం ఇప్పుడు ఎవరెవరైతే స్థిరపడ్డారో, ఎవరెవరైతే ఒకే కమ్యూనిటీలో సబ్సిస్టెన్స్ ఉంటున్నారో వాళ్ళు రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతున్నారు. వాళ్ళు అగ్రికల్చర్ ఎక్స్పాండ్ అవ్వాలంటే వాళ్ళకి ఏం కావాలి, ఇరిగేషన్ కావాలన్నమాట. సో ది డిమాండ్ స్మాల్ డ్యామ్స్, river linking projects and diversion of west flowing rivers to address scarcity. So they also seek inclusion of crops like, సో వాళ్ళు పండించే పంటలు ఏంటంటే ట్రైబల్స్ ఎక్కువ ఏం పండిస్తారు, రాగి, జోవార్, సోయాబీన్, ఆనియన్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండర్ ఎంఎస్పి. సో వాళ్ళు, మీ అందరికీ తెలిసింది కదా, రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ అంటే రైస్, వీటి పండించడం కష్టం, ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలి, ఇరిగేషన్ కావాలి. సో వాళ్ళు ఎప్పుడు కూడా దేని మీద డిపెండ్ అవుతారు, లెస్ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్, రాగి, జోవార్, సోయాబీన్, ఆనియన్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, వీటిలో జాయద్ క్రాప్స్ అంటాం అనమాట అండర్ ఎంఎస్పి. సో వాటిని ఎంఎస్పి కింద పెడితే వాళ్ళు పండించిన వాటికి వాళ్ళకి కరెక్ట్ అమౌంట్ మనీ వస్తుంది అనమాట. గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ గ్యాప్స్. సో ప్రెసెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి, గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ గ్యాప్స్. సో వీక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. మెయిన్ ప్రాబ్లం ఏంటి, వీక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. ట్రైబల్స్ అలిజ్ ఆర్బిట్రరీ రిజెక్షన్ ఆఫ్ ఇండివిజువల్ క్లెయిమ్స్ వితౌట్ ప్రాపర్ వెరిఫికేషన్. సో ఫస్ట్ ఏంటి, వాళ్ళ యొక్క ఫారెస్ట్ రైట్ యాక్ట్ ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. మెయిన్గా ఏంటి, ఆర్బిట్రరీ రిజెక్షన్ ఆఫ్ ఇండివిజువల్ క్లెయిమ్స్. దానివల్ల 45% మెంబర్స్ కి క్లెయిమ్స్ రిజెక్ట్ చేశారు. డిజిటైజేషన్ ఆఫ్ ల్యాండ్ రిటార్స్ while intended to improve efficiency has led to inconsistencies and exclusions. సో డిజిటైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ఏదైతే గవర్నమెంట్ ఏమనుకుందో అది చేస్తే ఇంకా ల్యాండ్ లో గొడవలు రావు ఏదైతే అనుకుందో, దానివల్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది అనుకుంటే రివర్స్ ఏం జరిగిందంట, ఇన్కన్సిస్టెన్సీ అండ్ ఎక్స్క్లూజన్. నెక్స్ట్, కన్జర్వేషన్ వర్సెస్ రైట్స్ డిబేట్. ఏం జరుగుతుంది, కన్జర్వేషన్ వర్సెస్ రైట్ డిబేట్. The article highlights an ideological tension between traditional conservation approach that restrict human presence and FRA framework which integrates forest dwellers into conservation అనమాట. సో పాతకాలంలో ఏంటి, ట్రెడిషనల్ కన్జర్వేషన్ అప్రోచ్ లోపల హ్యూమన్స్ ని రానివ్వద్దు, అప్పుడే ఫారెస్ట్ ని ప్రొటెక్ట్ చేయగలం. బట్ FRA ఏమడుగుతుంది, ఫారెస్ట్ డ్వెల్లర్స్ కన్జర్వేషన్ లో కావాలంటారు అనమాట. సో మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ FRA ప్రొవిజన్స్ has resulted in administrative resistance and ecological anxieties. సో FRA రైట్స్ ని కరెక్ట్ గా మనం అర్థం చేసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఎకలాజికల్ యాంగ్జైటీస్ వస్తాయి అన్నమాట. చాలా మంది ఏం ఫీల్ అవుతున్నారంటే మనం వీళ్ళకి రైట్స్ ఇచ్చేసి ఎకాలజీని డ్యామేజ్ చేస్తున్నాం అనేసి ఫీల్ అవుతున్నారంట. అదర్ కీ డిమాండ్స్. సో దాని వాట్ ఆర్ కీ డిమాండ్స్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పెసా యాక్ట్, పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్ ఇంక్లూడింగ్ పెండింగ్ రిక్రూట్మెంట్స్ అండర్ పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్. మెయిన్గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళకి లోకల్ ల్యాండ్ రైట్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్, ఫిల్లింగ్ వేకెన్సీస్ ఇన్ జిల్లా పరిషత్ స్కూల్స్ టు ఇంప్రూవ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్. సో మెయిన్గా వాళ్ళకి స్కూల్స్ లోపల మంచి ఫ్యాకల్టీ లేరు, స్కూల్ లోపల టీచర్స్ లేరు, అందుకే చెప్తున్నా చూడండి. ఫిల్లింగ్ వేకెన్సీస్ ఇన్ జిల్లా పరిషత్ స్కూల్స్ టు ఇంప్రూవ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్. థర్డ్, ఇంప్రూవ్డ్ ఎలక్ట్రిసిటీ సప్లై. మెయిన్గా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హెల్త్ కేర్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ ట్రైబల్ యూత్.
సో ఇంప్రూవ్డ్ ఎలక్ట్రిసిటీ సప్లై, హెల్త్ కేర్, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైబల్ హ్యూత్. అంటే ఇదే కామన్ ప్రాబ్లం అనమాట. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ ని మీరు కాంటెక్స్ట్ గా పెట్టొచ్చు. రీసెంట్ గా పహల్గర్ లో, నాసిక్ లోపల ఫారెస్ట్ రైట్స్ ఇష్యూ జరుగుతుంది. సో అంతా కూడా. సో సజెషన్స్ హైలైట్ బై ది ఆథర్. సో ఆథర్ ఎప్పుడు సజెషన్స్ ఇస్తాడు కదా. కోర్ ఇంటర్ప్రిటేషన్ అండ్ ఫెయిత్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎఫ్ఆర్ఏ. ఎఫ్ఆర్ఏని లెటర్ అండ్ స్పిరిట్ తో ఇంప్లిమెంట్ చేయాలి. లెటర్ అండ్ స్పిరిట్. ఎస్పెషల్లీ ఇండివిజువల్ అండ్ కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్. మెయిన్గా ఇండివిజువల్ అండ్ కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ మనం ఇంప్లిమెంట్ చేయాలి. నెక్స్ట్ రీఎగ్జామినేషన్ ఆఫ్ రిజెక్టెడ్ క్లెయిమ్స్ విత్ ట్రాన్స్పరెన్సీ అండ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్. ఎందుకంటే 45% మందికి క్లెయిమ్స్ పోయాయి కాబట్టి వాళ్ళకి ఏం చేసే ఛాన్స్ ఇవ్వచ్చు మనం, రీఎగ్జామినేషన్ ఆఫ్ రిజెక్టెడ్ క్లెయిమ్స్ విత్ ట్రాన్స్పరెన్సీ అండ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్. సో ట్రాన్స్పరెన్సీతో వాళ్ళ యొక్క క్లెయిమ్స్ మళ్ళీ మనం చూడొచ్చు. Third, better coordination between conservation goals and tribal rights rather than treating them as a conflicting objects. So tribal rights ni conservation ni different ga చూడకూడదు. ట్రెడిషనల్ అప్రోచ్ ఏంటి, హ్యూమన్స్ ఎక్స్క్లూడింగ్ అప్రోచ్. కొత్త అప్రోచ్ ఏంటి, హ్యూమన్స్ ఇన్క్లూడింగ్ అప్రోచ్. అదే చెప్తున్నట్టు చూడండి. బెటర్ కోఆర్డినేషన్ బిట్వీన్ కన్జర్వేషన్ గోల్స్ అండ్ ట్రైబల్ రైట్స్ రాదర్ దెన్ ట్రీటింగ్ దమ్ యాజ్ కాన్ఫ్లిక్టింగ్ ఆబ్జెక్టివ్స్. ఇంకా స్ట్రెంథనింగ్, వాళ్ళు ఏం అడిగాడు, పేసా ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా అవ్వాలన్నారు కాబట్టి స్ట్రెంథనింగ్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ ఇన్స్టిట్యూషన్స్ అండర్ పేసా టు ఇంప్రూవ్ ట్రైబల్ కమ్యూనిటీస్. సో వాళ్ళ గురి యొక్క ట్రైబల్ కమ్యూనిటీస్ చూసుకోవాలన్నమాట. పేసా ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా జరగాలి. సో దీని బేస్ మీద ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాను. ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2000 ఎక్స్ప్రెస్డ్ టెన్షన్స్ బిట్వీన్ కన్జర్వేషన్ ప్రయారిటీస్ అండ్ ట్రైబల్ రైట్స్. సో ఇలాంటి ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఈ పాల్గర్ ఏదైతే ఉందో ఈ ఇన్సిడెంట్ మీరు కనుక మెన్షన్ చేస్తే మీరు అప్పుడే అందరికన్నా ముందున్నట్టు ఆన్సర్ రాసిన వాళ్ళలో. సో ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ మన యొక్క ఆన్సర్ని ఇంకా బిల్డ్ చేయడానికి ట్రై చేస్తే ఎగ్జామిన్ ది స్టేట్మెంట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రీసెంట్ ట్రైబల్ ప్రొటెస్ట్ ఇన్ మహారాష్ట్ర. వాడు డైరెక్ట్గా ట్రైబల్ ప్రొటెస్ట్ ఇన్ మహారాష్ట్ర అడిగాడు. ఎందుకంటే ఇలాంటి ఒక ప్రొటెస్ట్ అనేది రీసెంట్ టైంలో ఎప్పుడు చూడలేదు, దట్ టు లెడ్ బై సిపిఐ కాబట్టి. సో ఇలాంటి ఒక ప్రొటెస్ట్ మనం ఎప్పుడు చూడకపోవడం వల్ల ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఈ క్వశ్చన్ మీద క్వశ్చన్ ఏదైతే వెట్లాంటి క్వశ్చన్ ఉందో మోడల్ ఆన్సర్స్ రెడీ చేసి పెట్టుకోండి. మీకు రాకపోతే చాట్ జీపీటీని అడగండి, మన యొక్క పీడిఎఫ్ని యూజ్ చేసుకోండి. ఈ రెండింటిని యూజ్ చేసి మీరు హ్యాపీగా చదువుకోండి. మోడల్ ఆన్సర్ రెడీ చేసి పెట్టుకోండి. క్వశ్చన్స్ ఇక్కడి నుంచే వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చిన తర్వాత మీరు బాధపడద్దు. నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఇప్పుడు కనుక ఎఫర్ట్ పెట్టారంటే నెక్స్ట్ ఎగ్జామ్ లోపల ఆనందపడతారు. మీరు ఇక్కడ కనుక బాధపడ్డారా, మీరు నెక్స్ట్ ఎగ్జామ్ లోపల ఇప్పుడు కనుక హ్యాపీగా ఫీల్ అయ్యి ఎంజాయ్ చేసుకుంటూ ఓన్లీ వినుకుంటూ ఉన్నారంటే ఎగ్జామ్ లోపల సఫర్ అవుతారు. సో మీరే ఆలోచించుకోండి. చాయిస్ ఈజ్ యువర్స్. చాయిస్ ఈజ్ ఆల్వేస్ యువర్స్. సో ఏ పార్ట్లో ఉండాలి, విన్నింగ్ పాత్లో ఉందామా, లూజింగ్ పాత్లో ఉందామా? సో విన్నింగ్ పాత్లో ఉండాలంటే మాత్రం కంప్లీట్గా ఎఫర్ట్ మనం పెట్టాల్సిందే. 100% ఎఫర్ట్ పెడితేనే మనకి విన్నింగ్ పాత్లో ఉంటాం అనమాట. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు రైట్ మోడల్ ఆన్సర్స్. వీలైతే కింద కామెంట్ సెక్షన్ లోపల కూడా పేస్ట్ చేయండి. ఎందుకంటే చాట్ జీపీటీకి వెళ్ళి మీరు బుక్లో రాసేయండి, దాన్ని ఇమేజ్ టు టెక్స్ట్ కొట్టండి. ఇమేజ్ టు టెక్స్ట్ కొడితే అదే మార్చేస్తుంది, దాన్ని తీసుకొచ్చి పేస్ట్ చేసేయండి. అది ఇంకా సింపుల్ కదా. సో ఇలాంటి ఒక ఆప్షన్ కూడా మన దగ్గర ఉంది. సో దిస్ సమ్స్ అప్ అవర్ 2 మెయిన్స్ ఆర్టికల్స్. లెట్స్ స్టార్ట్ విత్ అవర్ ప్రిలిమ్స్ ఆర్టికల్స్. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ ప్రిలిమ్స్ ఆర్టికల్స్. సో ప్రిలిమ్స్ ఆర్టికల్స్ లోపలికి డైవ్ అవుదాం అండ్ విల్ లుక్ ఇన్ టు అవర్ ఆల్ ప్రిలిమ్స్ ఆర్టికల్స్. సో ఫస్ట్ థింగ్, ఫండింగ్ ఫ్రేమ్వర్క్ ఎసెన్షియల్ to ensure UPI remains a free service. So UPI remains a free service అంటున్నాడు. Then what is UPI? UPI is nothing but Union పేమెంట్స్ ఇంటర్ఫేస్. ఏంటి? యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. యూపీఐని ఎవరు తయారు చేశారు? నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ మిమ్మల్ని అడుగుతాడు, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఎవరు తయారు చేశారంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దెన్ వాట్ ఈస్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా? ఇట్ ఈస్ ఎ సెక్షన్ 8 కంపెనీ. ఇట్స్ ఎ సెక్షన్ 8 కంపెనీ అండర్ కంపెనీస్ యాక్ట్ 2013. సో కంపెనీస్ యాక్ట్ 2013 కింద ఒక సెక్షన్ 8 కంపెనీ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అది ఏం తయారు చేసింది? యూపీఐ. యూపీఐ అనేది ఏంటి? ఓపెన్
ఓపెన్ సోర్స్ డిజిటల్ పబ్లిక్ గుడ్. యూపీఐ అనేది ఏంటి? ఓపెన్ సోర్స్ డిజిటల్ పబ్లిక్ గుడ్. ఇదే యూపీఐ యూజ్ చేసి ఫోన్పే, గూగుల్ పే ఎందులోనైనా సరే వాళ్ళందరూ కూడా యాప్స్ తయారు చేసుకున్నారు. సో మనం ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఎందులో ఉన్నాయండి, డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్కి డబ్బుల్ టు డబ్బుల్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అంటే బికాస్ ఆఫ్ దిస్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనమాట. సో దీనివల్ల మీ అందరికీ తెలిసింది ఎంత రెవల్యూషనరైజ్ అయిందో. డిజిటల్ ఇన్నోవేషన్ జరిగిన తర్వాత అందరం కూడా ఇప్పుడు ఎవరి దగ్గర కూడా క్యాష్ ఉండట్లేదు. ప్రతి ఒక్కరి దగ్గర ఏముంటున్నాయి? యూపీఐ ఐడీస్ ఉంటే డైరెక్ట్గా మీరు ఆ యూపీఐ ఐడికి ఫోన్పే చేసేయచ్చు అనమాట, యూజింగ్ యువర్ కనెక్టెడ్ మొబైల్ నెంబర్. మీ అందరికీ తెలిసిందో ఫోన్పే, గూగుల్ పే చేయొచ్చు. సో ఇలాంటి ఒక గూగుల్ పే, ఫోన్పే ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా యూపీఐ మీద రన్ అవుతాయి కదా. సో ఇది మెయింటైన్ చేయడానికి ఎన్పిసిఐకి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. ఎందుకంటే ద అమౌంట్ ఆర్ ద వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ హస్ ఇంక్రీస్డ్ వెరీ వెరీ మచ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫోన్పే యూస్ చేస్తున్నారు. నేనే ఉంటాను, చాలా మంది నన్ను అడుగుతారు, అన్న ఒక బస్సులో ఎక్కువ ట్రావెల్ చేస్తా కాబట్టి అన్న ఒక 100 రూపాయలు ఉందా, నేను నీకు క్యాష్ ఇస్తాను, నువ్వు నాకు ఫోన్పే చేస్తావా? సో ప్రతి ఒక్కరికి అది అలవాటు అయిపోయింది అనమాట ఫోన్పే యూజ్ చేసుకోవడం. సో దాని గురించి అంటున్నారు. అది ఇప్పుడు ఫ్రీ. అదే ఇప్పుడు నేను మీకు 100 రూపీస్ వేస్తాను, నేను మీకు 100 వేస్తా, బట్ మీకు 1 రూపీ ఛార్జ్ కట్ అయ్యి మీకు 99 వస్తే మీరు అది యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు, ఆపేస్తారు. సో అదే చెప్తున్నా చూడండి, ఫండింగ్ ఫ్రేమ్వర్క్ ఎసెన్షియల్ టు ఎన్షూర్ యూపీఐ రిమైన్స్ ఏ ఫ్రీ సర్వీస్. సో యూపీఐ ఫ్రీగా ఉండాలంటే ఫండింగ్ ఫ్రేమ్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అంట. సో చూడండి, India's unified payment interface now handling over 21 billion transactions per month. So every month ఎంత జరుగుతుందంట? 21 billion transactions per month have now been critical digital public infrastructure. ఇదేంటో ఒక పబ్లిక్ గుడ్, ఇది ఒక డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్రమోటింగ్ డిస్కషన్ ఆన్ సస్టైనబుల్ ఫండింగ్ ఫ్రేమ్వర్క్ టు కీప్ ఇట్ ఫ్రీ ఫర్ యూజర్స్. ప్రతి ఒక్కరికి కూడా యూజర్స్ ఉండడానికి, ఫ్రీగా ఉండడానికి చూస్తుంది. యూపీఐ యాజ్ ఎ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో యూపీఐ అనేది ఇప్పుడు అందరికీ ఏంటి? డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రతి ఒక్కరు ఇది యూజ్ చేసుకోవచ్చు. యూపీఐ హస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఎవ్రీడే కామర్స్ బై ఇంటిగ్రేటింగ్ మిలియన్స్ ఆఫ్ స్మాల్ మర్చెంట్స్ ఇంటూ ఫార్మల్ ఎకానమీ. చాలా మంది స్మాల్ మర్చెంట్స్, పిఎం స్వానిధి స్కీమ్ ఉంది, ప్రతి ఒక్కరికి అప్పుడు 10,000 రూపాయలు అప్పిచ్చారు. సో వాళ్ళు కూడా ఇప్పుడు యూపీఐ ద్వారా ఏమయ్యారు? ఫార్మల్ ఎకానమీలో స్టార్ట్ అయ్యారు అనమాట. వాళ్ళ యొక్క ఇన్కమ్స్ కూడా ఖర్చు పెడుతున్నాం. యూపీఐ హస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఎవ్రీడే కామర్స్ బై ఇంటిగ్రేటింగ్ మిలియన్స్ ఆఫ్ స్మాల్ మర్చెంట్స్ ఇంటూ ఫార్మల్ ఎకానమీ. ఇట్స్ జీరో కాస్ట్ స్ట్రక్చర్ హ్యాస్ డ్రివెన్ మాస్ అడాప్షన్ అండ్ అక్రాస్ ఇన్కమ్ గ్రూప్స్. సో అది జీరో అవ్వడం, అది ఎవరు ఎంత రూపాయలు వేసుకున్నా సరే అది మీకు 1 రూపాయి కూడా ఆ ట్రాన్సాక్షన్ కి కాస్ట్ అవ్వకపోవడం. దట్ జీరో కాస్ట్ స్ట్రక్చర్ హ్యాస్ డ్రివెన్ మాస్ అడాప్షన్ అక్రాస్ ఇన్కమ్ గ్రూప్స్. నీడ్ ఫర్ ఫండింగ్ ఫ్రేమ్వర్క్. సో బట్ ఏంటంటే నీడ్ ఫర్ ఫండింగ్ ఫ్రేమ్వర్క్ ఎందుకు నీడ్ ఉంది? కీపింగ్ యూపీఐ ఫ్రీ ఫర్ ఇండివిజువల్స్ అండ్ స్మాల్ మర్చెంట్స్ ఇస్ కన్సిడర్డ్ ఎసెన్షియల్ ఫర్ ఇన్క్లూజన్. సో ఇది మనలాంటి వారికి, ఇండివిజువల్స్ కి, స్మాల్ మర్చెంట్స్ అంటే చిన్న చిన్న షాప్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి అది ఫ్రీగా ఉంచాలి. ఇస్ కన్సిడర్డ్ ఎసెన్షియల్ ఫర్ ఇన్క్లూజన్. అప్పుడే అందరం కూడా ఇన్క్లూడ్ అవుతాం అనమాట ఫినాన్షియల్ సిస్టమ్ లోపల, లేకపోతే అందరూ కూడా ఎక్స్క్లూడ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటారు అనమాట. సో హౌఎవర్ ద స్కేల్ ఆఫ్ ఆపరేషన్స్ రిక్వైర్ లాంగ్ టర్మ్ ప్రెడిక్టబుల్ ఫండింగ్. సో ఇవన్నీ కూడా జరగాలంటే ఏం కావాలి మనకి? లాంగ్ టర్మ్ ప్రెడిక్టబుల్ ఫండింగ్ కావాలి. ఇప్పుడు యూపీఐని మెయింటైన్ చేయాలి ఎన్పిసిఐ, ఎందుకంటే ఎవ్రీ మంత్ ఎంత జరుగుతుందంట? ఎవ్రీ మంత్ 2 బిలియన్ ట్రాన్సాక్షన్స్, 21 బిలియన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నప్పుడు లాంగ్ టర్మ్ ఫండింగ్ అవసరం. సో కాస్ట్ డ్రైవర్స్, మీరు అనుకుంటారు ఏం ఖర్చు అవుతుంది సార్, ఎందుకు ఖర్చు అవుతుంది, ఫ్రీయే కదా అనుకుంటారు. కాస్ట్ డ్రైవర్స్ ఇన్ ద యూపీఐ ఎకోసిస్టమ్. యూపీఐ ఎకోసిస్టమ్ లో కాస్ట్ ఎవరు డ్రైవ్ చేస్తున్నారంటే హై ట్రాన్సాక్షన్ వాల్యూమ్స్ డిమాండ్ కంటిన్యూస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అప్ టైమ్, రిలయబిలిటీ అండ్ స్కేలబిలిటీ. సో 21 బిలియన్ ట్రాన్సాక్షన్స్ ఒక మంత్ కంటే చిన్నది కాదు. హై ట్రాన్సాక్షన్ వాల్యూమ్స్ డిమాండ్ ఏంటి? కంటిన్యూస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అప్ టైమ్, రిలయబిలిటీ అండ్ స్కేలబిలిటీ, వాటిని ఇంక్రీజ్ చేయాలి. నెక్స్ట్, సిగ్నిఫికెంట్ రిసోర్సెస్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఫ్రాడ్ ప్రివెన్షన్ అండ్ డిస్ప్యూట్ రెజల్యూషన్. సో మెయిన్గా చాలా ఫ్రాడ్ పేమెంట్స్ అన్నీ ఉంటాయి కదా, వాటికి కూడా రిసోర్సెస్ కావాలి కదా, వాటి కోసం మనుషులు పెట్టాలి, అన్ని చేయాలి కదా. సిగ్నిఫికెంట్ రిసోర్సెస్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఫ్రాడ్ ప్రివెన్షన్ అండ్ డిస్ప్యూట్ రెజల్యూషన్. సో డిఫరెన్షియేటెడ్ ఛార్జింగ్ అప్రోచ్. సో ఇప్పుడు దీనికి ఏం సజెస్ట్ చేస్తున్నారు? డిఫరెన్షియేటెడ్ ఛార్జింగ్ అప్రోచ్ సజెస్ట్ చేస్తున్నారు. ఏంటది? ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్ సజెస్ట్ నో ఛార్జెస్ ఫర్ పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మనీష్ ఉన్నాడు, మనీష్ సురేష్కి డబ్బులు వేస్తే రూపాయి కూడా ఛార్జింగ్ అవ్వకూడదు. ఫస్ట్ అది no charges for person to person transaction. Second, small and micro merchants should remain exempt from fees అన్నమాట. మనం వీళ్ళిద్దరే మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఒకటి ఏంటి? ఇండివిజువల్స్, ఇంకొకరు స్మాల్ మర్చెంట్స్. సో అదే చెప్పినట్టు స్మాల్ అండ్ మైక్రో మర్చెంట్స్ షుడ్ రిమైన్ ఎగ్జామ్డ్ ఫ్రమ్ ఫీజ్. నెక్స్ట్,
large high volume merchants may be charged to help cross subsidize the system అనమాట. ఏంటి large హై వాల్యూమ్ మర్చెంట్స్ మే బి చార్జ్ టు హెల్ప్ క్రాస్ సబ్సిడైజ్ సిస్టమ్. సో పెద్ద పెద్ద మర్చెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి మనం ఏం చేయాలి, డబ్బులు వేయాలన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఇండివిజువల్స్కి ఫ్రీ, స్మాల్ మర్చెంట్స్కి ఫ్రీగా సర్వీస్ వస్తుంది, ఇంకా యూపీఐ కూడా దానికి అయ్యే ఖర్చులు మెయింటెనెన్స్ అవుతుంది అనమాట. అంతే కదా, ట్యాక్సేషన్ సిస్టమ్ కూడా అదే కదా, డబ్బును వాళ్ళ మీద ట్యాక్స్ వేసి డబ్బు లేని వాళ్ళకి మనం పంచుతాం. సో గవర్నమెంట్ డబ్బు లేని వాళ్ళకి డబ్బులు పంచాలంటే ఏం చేయాలంటే, గవర్నమెంట్ డబ్బును వాళ్ళకి ఛార్జ్ వేయాల్సిందే. సిస్టమ్ ప్రయారిటీస్ గోయింగ్ ఫార్వర్డ్. ఏంటి సిస్టమ్ ప్రయారిటీస్ అంటే, సస్టైనబిలిటీ అండ్ రిలయబిలిటీ మస్ట్ బి ట్రీటెడ్ యాజ్ సిస్టమ్ లెవెల్ ప్రయారిటీస్, నాట్ ఆప్షనల్ ఫీచర్స్. సో ప్రతిదానికి సస్టైనబిలిటీ రిలయబిలిటీ ఉండాలి, వాటిని సిస్టమ్ లెవెల్ ఫీచర్స్లో చూడాలి. నెక్స్ట్, ఏ స్టేబుల్ ఫండింగ్ మోడల్ విల్ హెల్ప్ యూపీఐ సపోర్ట్ క్రెడిట్ లింక్డ్ ప్రొడక్ట్స్ అనమాట. స్టేబుల్ ఫండింగ్ మోడల్ అంటే ఏముంటుంది, యూపీఐ సపోర్ట్ క్రెడిట్ లింక్డ్ ప్రొడక్ట్స్ తయారు చేయొచ్చు, రికరింగ్ పేమెంట్స్, మాట వస్తే పేమెంట్స్ చేసుకోవడానికి, మ్యాండేట్స్ అండ్ క్రాస్ బార్డర్ యూస్ కేసెస్ అన్నిటికీ కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో యూపీఐ ఇంకా ఎక్స్టెండ్ అవ్వాలి, దేనికి, క్రెడిట్ లింక్డ్ ప్రొడక్ట్స్ ఆఫర్ చేయడానికి, రికరింగ్ పేమెంట్స్ ఆఫర్ చేయడానికి, మ్యాండేట్స్, క్రాస్ బార్డర్ యూస్ కేసెస్ అన్ని సపోర్ట్ చేయాలంటే దానికి ఏం కావాలి, స్టేబుల్ ఫండింగ్ అనేది కావాలన్నమాట. సో పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టాండ్. సో పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి ఉందంట బాడీ, దాని యొక్క స్టాండ్ ఏంటి, ఎంఫసైజ్ దట్ కీపింగ్ యూపీఐ ఫీ ఫర్ కన్సూమర్స్ అండ్ స్మాల్ మర్చెంట్స్ షుడ్ నాట్ బి కాంప్రమైజ్డ్. పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇదైతే చెప్పేసింది అనమాట, కన్స్యూమర్స్కి స్మాల్ మర్చెంట్స్కి ఫ్రీగా ఉండాలి. హైలైటెడ్ ద నీడ్ ఫర్ ప్రెడిక్టబుల్ ఇన్వెస్ట్మెంట్ టు మెయింటైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ దిస్ మ్యాగ్నిట్యూడ్. సో ప్రెడిక్టబుల్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ దిస్ మ్యాగ్నిట్యూడ్ మెయింటైన్ చేయాలి కాబట్టి అని. సో సపోర్టెడ్ డిఫరెన్షియల్ ఫ్రేమ్వర్క్, ఏదైతే డిఫరెన్షియల్ ఫ్రేమ్వర్క్ ఉందో, డిఫరెన్షియల్ ఛార్జ్ ఫ్రేమ్వర్క్ ఏదైతే అన్నారో, పెద్ద పెద్ద మర్చెంట్స్కి, లార్జ్ స్కేల్ మర్చెంట్స్కి ఛార్జెస్ వేస్తారు, స్మాల్ ఏరియా అని అది అన్నారు అనమాట. సో స్ట్రెంథన్స్ ఎకో సిస్టమ్ వితౌట్ హర్టింగ్ ఇంక్లూజన్. సో క్వశ్చన్స్ చూడండి. Consider the following statements regarding the UPI. UPI is considered as a form of digital public infrastructure supporting financial inclusion. అదే కదా, UPI అనేది ఒక డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సెకండ్, కరెంట్ పాలసీ డిస్కషన్స్ ఫేవర్ చేంజెస్ ఆల్ UPI యూజర్స్ యూనిఫామ్లీ టు ఎన్ష్యూర్ సిస్టమ్ సస్టైనబిలిటీ. నో, ఇండివిజువల్స్కి, స్మాల్ మర్చెంట్స్కి జీరో, లార్జ్ మర్చెంట్స్కి అయితే హై. సో అందరికీ యూనిఫార్మిటీ కాదు, సిమెట్రిక్. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఏమైనా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అడిగాడు, ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఓన్లీ ఏ. సో క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు జాగ్రత్తగా చేయాలన్నమాట, జాగ్రత్తగా సాల్వ్ చేసుకుంటే విల్ గెట్ ఆల్ ద ఆన్సర్స్. లెట్స్ డైవ్ ఇంటూ అవర్ నెక్స్ట్ ఆర్టికల్. సో 1 second guys, 1 second. గైస్ అందరూ సర్వే బడ్జెట్ చూడండి, మీ గురించే చాలా కష్టపడి చేశాను, నా కంప్లీట్ ఎఫర్ట్ పెట్టేసి చేశాను. నేను అంతా ఇంకా డ్రైన్ అయిపోయినా సరే చేసేయాలి, మన స్టూడెంట్స్, మన వాళ్ళు అందరూ, మీరందరూ బెనిఫిట్ అవ్వాలని చేశాను. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్లీజ్ టు వాచ్ ద బడ్జెట్ అండ్ సర్వే. మీ గురించే చేశాను ఇదంతా కూడా కష్టపడి, చాలా వరకు బేసిక్ ఎకానమీ కాన్సెప్ట్స్ అన్నీ కూడా కవర్ చేసేసాను ఏదైతే అందులో ఉన్నాయో. సో వాటిని ప్లీజ్ అట్లీస్ట్ చూసుకోండి. ఎవరెవరైతే ఇయర్ ప్రిలిమ్స్ రాస్తున్నారో మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది. ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదొక 10K వ్యూస్కి వెళ్ళాలి ఫ్రెండ్స్, మొత్తం మన స్టేట్లో 10K వ్యూస్కి వెళ్ళాలి అది మన బడ్జెట్ సర్వే. సో ఎందుకంటే అంత ఎఫర్ట్ పెట్టాను దానికోసం. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటి, ఎక్స్టర్నల్ టీమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ PSLV probe, నెక్స్ట్ లాంచ్ డేట్ ఇన్ జూన్ సేస్ మినిస్టర్. సో ఇక్కడ ఒక దాని గురించి మాట్లాడు, PSLV పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. సో PSLV అనేది ఒక రాకెట్ అనమాట, లాంచ్ వెహికల్. ఇది 4 stages ఉంటుంది, సాలిడ్, లిక్విడ్, సాలిడ్, లిక్విడ్. సో PSLVని మనం ఏమంటాం అంటే వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అంటాం. ఏమంటాం, వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో. ఎన్ని స్టేజెస్ ఇది, 4 స్టేజెస్లో ఉంటుంది. ఏంటి, సాలిడ్, లిక్విడ్, సాలిడ్, లిక్విడ్. ఇది శాటిలైట్స్ని సన్ సింక్రోనస్ ఆర్బిట్ ఆర్ పోలార్ ఆర్బిట్స్ లోపలికి పంపిస్తుంది. ఏంటి, శాటిలైట్స్ని సన్ సింక్రోనస్ ఆర్బిట్స్, పోలార్ ఆర్బిట్స్ లోపలికి పంపిస్తుంది. ఇప్పటి వరకు PSLV హిస్టరీ లోపల 62 లాంచెస్ అయ్యాయి. ఎన్నయ్యాయి, PSLV హిస్టరీ లోపల 62 లాంచెస్ అయ్యాయి. అందులో 58 సక్సెస్, 4 ఫెయిల్యూర్. 58 సక్సెస్, 4 ఫెయిల్యూర్. దిస్ షోస్ PSLV అనేది ఎంత తోపో మీకు తెలుస్తుంది. PSLV C60 వరకు అయితే రెండు ఫెయిల్యూర్స్, 58 సక్సెస్లు. బట్ రీసెంట్గా 61, 62 అనేది
థర్డ్ స్టేజ్ పిఎస్ఎల్వి థర్డ్ స్టేజ్ నుంచి సాలిడ్ స్టేజ్ వల్ల ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే అది అన్కంట్రోలబుల్లీ స్పిన్ అయిపోయింది అనమాట. ఫోర్త్ స్టేజ్ అనేది థర్డ్ స్టేజ్ ని కంట్రోల్ చేస్తుంది. అది అన్కంట్రోలబుల్లీ స్పిన్ అయిపోవడం వల్ల, స్టెబిలైజేషన్ లేకపోవడం వల్ల థర్డ్ స్టేజ్ వల్ల ఫెయిల్ అయిపోయింది అనమాట. సో దీనివల్ల చాలా ఎకనామిక్ లాస్ వచ్చింది. అది వచ్చింది అంటే మన ఇస్రోకి చాలా ప్రెస్టీజ్ ఉంది కదా, చంద్రయాన్ 3, జిఎస్ఎల్వి, గగన్యాన్, ఇంత పెద్ద ప్రెస్టీజియస్ మిషన్స్ లాంచ్ చేసే మనకి ఇది ఒక బ్యాక్ స్టెప్ లా చూస్తున్నారు. సో దీని గురించి ఏం పెట్టారంట, ఎక్స్టర్నల్ టీమ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ పిఎస్ఎల్వి ప్రోబ్. సో అది కూడా ఉందంటే చూద్దాం. ISRO is investigating consecutive mission failures of PSLV vehicles and has involved an external team to strengthen probe. So ISRO టీమే కాకుండా ఎవరిని పెట్టాం మనం, ఎక్స్టర్నల్ టీమ్ కూడా పెట్టాం అనమాట. వైల్ టార్గెటింగ్ ద నెక్స్ట్ PSLV లాంచ్ ఇన్ జూన్ ఆఫ్టర్ కరెక్టివ్ మెజర్స్. సో నెక్స్ట్ నా బర్త్డే మంత్ ఏదైతే ఉందో జూన్లోని నెక్స్ట్ PSLV లాంచ్ ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో కీ పాయింట్స్, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఫెయిల్యూర్స్. మెయిన్గా బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఫెయిల్యూర్ అంటే PSLV C62 మిషన్ ఎప్పుడు లాంచ్ చేసాం, January 12th. ఫెయిల్డ్ ఆఫ్టర్ ఏ స్టేజ్ వల్ల ఫెయిల్ అయింది, థర్డ్ స్టేజ్ డిడ్ నాట్ ఇగ్నైట్, అది కరెక్ట్ గా కాలేదు, కాజింగ్ ద పేలోడ్ టు ఫాల్ ఇన్ టు ద సీ. సో దానికన్నా ముందు ఏంటి, దిస్ ఇస్ ఫాలోడ్ ఎ సిమిలర్ ఫెయిల్యూర్ ఇన్ PSLV C61 విత్ ద థర్డ్ స్టేజ్ మాల్ ఫంక్షన్ డిస్ట్రాయిడ్ అట్ అబ్జర్వేషన్ శాటిలైట్ 09 శాటిలైట్. సో రెండింటికి మెయిన్ కారణాలు ఏంటి, థర్డ్ స్టేజ్ దెబ్బేసింది. థర్డ్ స్టేజ్ దెబ్బేసేయడం వల్ల, సో PSLVలో 4 స్టేజ్ ఉంటాయి, సాలిడ్, లిక్విడ్. సో మన థర్డ్ స్టేజ్ సాలిడ్ స్టేజ్, అది దెబ్బేసేయడం వల్ల ఇది జరిగింది అనమాట. ఇన్వెస్టిగేషన్ అండ్ ఎక్స్టర్నల్ అప్రైజల్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హాజ్ ఇనిషియేటెడ్ ఏ డీటెయిల్డ్ ఇంటర్నల్ ప్రోబ్. సో ఇస్రో అప్పుడే స్టార్ట్ చేసింది, ఎందుకంటే ఇది చాలా చిన్న విషయం కాదు. దీనివల్ల మన ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏమైనా సరే చాలా వరకు దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అండ్ ఎక్స్టర్నల్ థర్డ్ పార్టీ అప్రైజల్ హ్యాస్ బీన్ ఇన్క్లూడెడ్ టు ఎన్హాన్స్ క్రెడిబిలిటీ, కాన్ఫిడెన్స్ అండ్ ఐడెంటిఫైయింగ్ ద రూట్ కాజ్. సో థర్డ్ పార్టీని పెట్టామన్నమాట దీని గురించి తెలుసుకోవడానికి. రేషనల్ ఫర్ ఎక్స్టర్నల్ ఇన్ఫార్మ్మెంట్. ఎందుకు బయట వాళ్ళని పెట్టామంటే, ఇస్రో లోపల ఉన్న వాళ్ళతో అయితే మళ్ళీ ఏదైనా తేడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే పబ్లిక్ రోర్ ఎక్కువైపోయింది అనమాట. మనం చాలా వరకు మంది ఏమన్నారంటే, ఇస్రో దాని యొక్క రిపోర్ట్ ని PSLV C61 ఫెయిల్యూర్ రిపోర్ట్ ని ప్రైమ్ మినిస్టర్స్ కి సపరేట్ గా ఇచ్చింది, బయట టేబుల్ చేయలేదు, ఇది చేయలేదు అని. సో ద మూవ్ ఈస్ నాట్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఇన్ హౌస్ ఎక్స్పర్టీస్ బట్ టు ఎన్షూర్ ఇండిపెండెంట్ వ్యాలిడేషన్ ఆఫ్ ది ఫైండింగ్స్. మెయిన్ గా ఇన్ హౌస్ ఎక్స్పర్టీస్ ఉంది, బట్ మెయిన్ గా ఏంటి, ఇండిపెండెంట్ వ్యాలిడేషన్ ఆఫ్ ఫైండింగ్స్. సో ఏంటి బిల్డ్ ఏంటి, ఎయిమ్స్ టు బిల్డ్ కాన్ఫిడెన్స్ అమాంగ్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టేక్ హోల్డర్స్. ఎందుకంటే చాలా మంది మన ఇస్రో నిన్నే మనం మాట్లాడాం, 400 లాంచెస్ చేశారు, 400 శాటిలైట్స్ లాంచెస్ చేసి $400 million సంపాదించాం. మనంతా $400 million సంపాదించాం ఫారెన్ శాటిలైట్స్ లాంచెస్తో. సో అది జరిగిందంటే దానికి కారణం ఏంటి, మన ఇస్రో యొక్క క్యాపబిలిటీ. బట్ ఎలాంటి ఫెయిల్యూర్స్ జరిగితే ఏమైతే, వాళ్ళు మన ఇండియాకి శాటిలైట్స్ ఇవ్వడం మానేస్తారు అనమాట. సో నెక్స్ట్ లాంచ్ టైం లైన్, ద గవర్నమెంట్ ఈస్ కన్సిడరింగ్ జూన్ యాజ్ ద నెక్స్ట్ PSLV లాంచ్ విండో. సో జూన్ అంటే ఇంకొక 4 months లోపల లాంచ్ చేద్దాం అనుకుంటున్నారు. లాంచ్ విల్ ప్రొసీడ్ ఓన్లీ ఆఫ్టర్ ఇస్రో ఈస్ ఫుల్లీ సాటిస్ఫైడ్ దట్ రెక్టిఫికేషన్స్ ఆర్ కంప్లీట్. సో మొత్తం రెక్టిఫికేషన్స్ అయ్యాకే లాంచ్ చేస్తారు తప్ప అక్కడ వరకు లాంచ్ చేయరనేసి ఎవరు ఫిక్స్ అయ్యారు, ఇస్రో. ఇంపాక్ట్ ఆన్ లాంచ్ షెడ్యూల్. ఇస్రో హ్యాస్ 18 launches planned this year, including 6 involving private satellites. No private or foreign customers has withdrawn, indicating continued trust in ISRO's launch services అన్నమాట. సో మన ఇండియా లోపల ఇప్పటికీ కూడా నమ్ముతున్నారు, ఎందుకంటే ఈ 61, 62 ఫెయిల్యూర్స్ చాలా మంది వెళ్ళిపోయి ఉంటారు, బట్ ఒక్కరు కూడా వెళ్ళలేదంట. సో ఇస్రో ఎన్ని ప్లాన్ చేసుకుంది ఈ సంవత్సరం, 18 launches ప్లాన్ చేసిందన్నమాట. International launch confidence. 3 major foreign launches next year involving Japan, United States and France remain on track. మనం నెక్స్ట్ జపాన్ది, యూఎస్ది, ఫ్రాన్స్ది చేయాలంటే అది ఇంకా ట్రాక్ లో ఉన్నాయి. ద గవర్నమెంట్ స్టేటెడ్ దట్ ఇస్రోస్ క్రెడిబిలిటీ రిమైన్స్ ఇంటాక్ట్. ఇస్రో యొక్క క్రెడిబిలిటీ మాత్రం దెబ్బ తినలేదు. ఇస్రో ఎప్పటికీ కూడా మార్కెట్ లోపల బెస్ట్ ఏజెంట్ గా ఉంది. సో PSLV ఏంటి, ISRO operates PSLV as workhorse of ISRO. మెయిన్గా ఏం లాంచ్ చేస్తాం, ఎర్త్ అబ్జర్వేషన్ అండ్ కమర్షియల్ లాంచెస్. రీసెంట్ ఫెయిల్యూర్స్ ఆర్ బీయింగ్ ట్రీటెడ్ as systematic issues with focus on engineering corrections and quality assurance. మెయిన్గా అది చూస్తున్నాం అనమాట. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ PSLV missions. Recent PSLV mission failures were linked to malfunction in the third stage of the launch vehicle. అదే కదా C61, C62 ఫెయిల్యూర్ కారణం ఏంటి, థర్డ్ స్టేజ్. సో ఇన్స్లో ఎన్ని స్టేజ్ ఉంటే PSLVలో 4 stages.
సాలిడ్ లిక్విడ్ థర్డ్ స్టేజ్ ఫెయిల్ అయిపోయింది. ఇస్రో హెస్ పోస్ట్ పోన్ ఆల్ ఫ్యూచర్ పిఎస్ఎల్వి లాంచెస్ ఇండెఫినెట్లీ డ్యూ టు లాస్ ఆఫ్ ఇంటర్నేషనల్ కాన్ఫిడెన్స్ ఏం దెబ్బతినలేదు. మనం జస్ట్ ఒకసారి మళ్ళీ అంతా క్రాస్ చెక్ చేసుకొని మళ్ళీ దిగిపోదాం అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సో కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అంటే ఆన్సర్ ఏ. సో నెక్స్ట్ ఇయర్ పిఎస్ఎల్వి మీద క్వశ్చన్ రావచ్చు ప్రిలిమ్స్ లోపల, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఎందుకంటే ఇది చాలా న్యూస్లో ఉండింది. సో మీకు డైరెక్ట్గా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, సో డోంట్ నెగ్లెక్ట్ ఇట్. A budget less driven by elections, more by global headwinds. మన బడ్జెట్ అంటే ఏంటంటే లెస్ డ్రివెన్ బై ఎలక్షన్స్ బట్ మోర్ బై హెడ్విండ్స్. సో దీనికి బీజేపీ గవర్నమెంట్ మన బడ్జెట్ ఏమని చెప్పారంటే పీపుల్ ఓవర్ పాపులిజం. ఏమన్నారు? పీపుల్ ఓవర్ పాపులిజం అంటే ఏంటి? జనాలకి నచ్చే స్కీములు 3,000 ఇస్తాం, 10,000 ఇస్తాం, ఇవన్నిట్లో ఏమంటాం పాపులిజం. దాని బదులు మనం ఏం పెట్టుకున్నాం? పీపుల్. సో అందుకే మన మెయిన్ ఫోకస్ ఏంటి? గ్లోబల్ హెడ్విండ్స్. సో ట్రంప్ టారిఫ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఆలోచించి మన బడ్జెట్ ఫ్లేమ్ చేసాం, కానీ మనం ఏదో ఎలక్షన్ సంబంధించి ఏమీ చేయలేదు. సో క్వశ్చన్ చూడండి. The union budget drew attention of prioritizing global economic uncertainties and trade distractions over immediate electoral considerations despite assembly elections in several states. సో నార్మల్గా ఏంటంటే ఎలక్షన్స్ పీరియడ్ లోపల అసెంబ్లీ ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయడం అన్నీ చేస్తారనమాట. అవి ఏమీ చేయలేదు, అది చెప్తున్నారు చూడండి. యూనియన్ బడ్జెట్ డ్రా అటెన్షన్ ఫర్ ప్రయారిటైజింగ్ గ్లోబల్ ఎకనామిక్ అన్సర్టనిటీస్ అండ్ ట్రేడ్ డిస్రప్షన్స్. సో బీజేపీ గవర్నమెంట్ అనేది ఒక నేషనల్ ఎజెండా మీద వెళ్తుంది అనమాట, ఓవర్ ఇమీడియట్ ఎలక్టరల్ కన్సిడరేషన్స్. Elections versus economic strategy. 4 states and 1 UT are heading for elections, creating expectations of state-specific populist measures. సో నేను పాలిటిక్స్ క్లాస్లో చెప్తూ ఉంటాను. సో చూడండి, ఏదైనా స్టేట్లోకి ఎలక్షన్ వచ్చిందంటే గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుందని, బట్ నాకు కూడా ఇది ఒక షాకే. ఇన్స్టెడ్ అనౌన్స్మెంట్స్ ఫర్ క్లబ్డ్ అండర్ మల్టీ స్టేట్ ఇనిషియేటివ్ సిగ్నలింగ్ డిస్ట్రైన్ ఇన్ ఎలక్షన్ డ్రివెన్ స్పెండింగ్. సో గవర్నమెంట్ ఎలక్షన్ డ్రివెన్ స్పెండింగ్ని డిస్ట్రైన్ చేసుకుని ఉంది. గ్లోబల్ హెడ్విండ్స్ యాజ్ ఏ డామినెంట్ డ్రైవర్. సో నిన్న నేను చెప్తున్నా కదా, బడ్జెట్ సర్వే చేశాను. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ప్లీజ్ వాచ్ ఇట్. అదొక్కటి వాచ్ చేయండి చాలు, ఇంకేం వద్దు. బడ్జెట్ సర్వే చేసుకొని నోట్స్ చేసుకోండి, 10 సార్లైనా వినండి, మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. The budget reflected concerns over global trade disruptions, supply chain risks and geopolitical uncertainty. సో బడ్జెట్ ఏం రిఫ్లెక్ట్ చేసింది? కన్సర్న్స్ ఓవర్ గ్లోబల్ ట్రేడ్ డిస్రప్షన్స్, మెయిన్గా గ్లోబల్ ట్రేడ్ డిస్రప్షన్స్, సప్లై చైన్ రిస్క్స్ అండ్ జియోపొలిటికల్ అన్సర్టనిటీ. దానివల్లే కదా ఇప్పుడు యూఎస్ టారిఫ్స్ కానీ, సప్లై చైన్, చైనా యొక్క రా మెటీరియల్ సప్లై అన్నిటిని చూపించింది. సో పాలసీ ఫోకస్ షిఫ్టెడ్ టువర్డ్స్ లాంగ్ టర్మ్ ఎకనామిక్ రెసిలియన్స్. ఎప్పుడు కూడా మనం అదే మాట్లాడుతున్నాం, పాలసీస్ అనేవి ఎట్లా ఉండాలి? లాంగ్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ ఫోకస్ చేయాలి, రాదర్ దెన్ షార్ట్ టర్మ్. బీహార్లో ఎలక్షన్స్ వస్తున్నాయి, బెంగాల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి అనే దానికన్నా లాంగ్ టర్మ్ మీద ఫోకస్ చేయాలి, రాదర్ దెన్ షార్ట్ టర్మ్ పొలిటికల్ గెయిన్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కనెక్టివిటీ పుష్. సో బీజేపీ గవర్నమెంట్ గురించి మనందరికీ తెలిసిందే, ఇట్స్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కనెక్టివిటీ పుష్. సో అదే చెప్పింది. అనౌన్స్మెంట్ ఆఫ్ హై స్పీడ్ రైల్ కారిడార్స్. ఎన్ని హై స్పీడ్ రైల్ కారిడార్స్ పెడదాం అనుకుంటున్నాం? 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్ పెడదాం అనుకుంటున్నాం. ఫ్రైట్ కారిడార్స్ ఎక్కడి నుంచి? ఈస్ట్ దొంకని నుంచి సూరత్ వరకు ఒక కారిడార్, అండ్ ఇండస్ట్రియల్ కారిడార్ స్పానింగ్ మల్టిపుల్ స్టేట్స్. సో చూసారా, ఒక్కరోజు బడ్జెట్ సర్వే చేసేసుకుంటే ఇవన్నీ మీకు సింపుల్ అయిపోతాయి. These projects aim to boost logistic efficiency and regional integration, not immediate electoral appeal. దీనివల్ల సడన్గా ఏముండదు కానీ బట్ ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ స్ట్రాటజిక్ సెక్టర్స్. A 40,000 crore push for semiconductor mission 2.0 and measures to boost electronic manufacturing. మెయిన్గా అదొకటి చేసాం. The objective is to reduce import dependence and strengthen India's role in global value chain. Next, human capital and service sector. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ సపోర్ట్ సర్వీస్ సెక్టర్. చెప్పా కదా, మన ఇండియా లోపల హాస్పిటాలిటీ సెక్టర్ ఏదైతే ఉందో అది బాగా వీక్గా ఉందన్నమాట. సో అందుకోసం ఏంటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ. ఇంకా ఎక్స్పాన్షన్ ఆఫ్ గర్ల్స్ హాస్టల్ ఇన్ స్టెమ్ ఇన్స్టిట్యూషన్స్ టు ఇంప్రూవ్ యాక్సెస్ అండ్ వర్క్ స్పోర్ట్స్ పార్టిసిపేషన్. ఇది నిర్మలా సీతారామన్ గారు బల్లగొద్దు గారు చెప్పారనమాట. ఎవ్రీ డిస్టిక్ లోపల ఒక గర్ల్స్ హాస్టల్ పెడతాం. మెయిన్గా ఏంటి, స్టెమ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్లో పార్టిసిపేట్ చేస్తాయి. నెక్స్ట్,
ట్రేడ్ అండ్ సప్లై చైన్ ప్రిపేర్డ్నెస్ ఏంటి ట్రేడ్ అండ్ సప్లై చైన్ ప్రిపేర్డ్నెస్ మెజర్స్ ఎయిమ్డ్ ఎట్ ప్రిపేరింగ్ ఇండియా ఫర్ diverse skill demands from countries with which India has concluded or is negotiating FTAs. So మెయిన్గా మెజర్స్ aimed at preparing India for diverse skills demands for countries with India has concluded its negotiations. Emphasis on export competitiveness and supply chain. రీసెంట్గా మనం ఎవరితో FTA సైన్ చేస్తాం EU, ఒమాన్ వీళ్ళందరితో కూడా చేసాం అనమాట. పొలిటికల్ మెసేజింగ్. సో పొలిటికల్ మెసేజింగ్ ఏంటి గవర్నమెంట్ ఇండికేటెడ్ గవర్నమెంట్ ఏం చెప్తుంది that there was enough for election and non-election states underscoring balanced allocation. సో ఎలక్షన్స్ ఉందని మీకు డబ్బులు ఇచ్చి ఎలక్షన్స్ లేదని ఇవ్వకపోవడం అదేం లేదనమాట. సో గవర్నమెంట్ ఎప్పుడు లాంగ్ టర్మ్ ఫోకస్ మీద పెట్టింది. ద బ్రాడర్ ఎయిమ్ ఇస్ టు బిల్డ్ లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ నెరేటివ్ ఈవెన్ ఇఫ్ ఎలక్టోరల్ బెనిఫిట్స్ ఆర్ డిలేడ్. సో మెయిన్గా లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ నెరేటివ్ని మెయిన్గా ఫోకస్ చేయాలి. సో ప్రిలిమ్స్ క్వశ్చన్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఏంటి కన్సిడర్ ది following statements regarding the recent union budget. The budget prioritized insulation of Indian economy from global supply chain disruptions. అదే కదా మెయిన్గా దాన్ని గ్లోబల్ హెడ్విన్స్ నుంచి డిస్రప్షన్స్ నుంచి ఆపడం. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. సెకండ్ ద మోస్ట్ అనౌన్స్మెంట్స్ వర్ నారోలీ టార్గెటెడ్ అట్ ఎలక్షన్ బౌండ్ స్టేట్స్ టు మ్యాక్సిమైజ్ ఇమీడియట్ ఎలక్టరల్ గెయిన్స్. అది కాదు మన ఫోకస్ ఏంటి మల్టిపుల్ స్టేట్స్ ఎక్కడైతే నీడ్ ఉందో అక్కడే డబ్బులు ఖర్చు పెట్టారు మిగతా దగ్గర లేదు. సో ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ వన్ ఓన్లీ. చెప్తున్నాను ఇదంతా కూడా ఆథర్ పర్స్పెక్టివ్ ఎవరైతే హిందూ లోపల రాశారో ఆథర్ పర్స్పెక్టివ్ కాంగ్రెస్ గవర్నమెంట్ కంటే మన మీద ఎగురుతుంది అనమాట నా మీద. ఇప్పుడు కాంగ్రెస్ సపోర్టర్ ఎవరైనా ఉన్నారంటే ఇదేంటి నువ్వేంటి ఇలా చెప్తున్నావు బడ్జెట్ని గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నావు అంటారు. సో ఎవరెవరైతే హిందూ అనాలిసిస్ వింటున్నారో బడ్జెట్ వింటున్నారో సర్వే వింటున్నారో ఇదంతా కూడా ఆథర్ పర్స్పెక్టివ్ నా పర్స్పెక్టివ్ కాదు ముందే చెప్తున్నాను. సో ప్లీజ్ నన్ను తిట్టుకోవద్దు మీరు సపోర్టర్స్ ఉండొచ్చు గవర్నమెంట్కి. సో ఓకే and last article US tariff on India reduced to 18% says Modi and Trump. సో మన మీద ఎంత వేసారు టారిఫ్ 50% చేశారు. అంత 50% వేయడం వల్ల మన ఎక్స్పోర్ట్స్ అనేవి కాంపిటేటివ్నెస్ బాగా తగ్గిపోయాయి. సో దాన్ని ఇప్పుడు ఎంత తగ్గించారంట 18% తగ్గించారంట. సో చూడండి ట్రంప్ ఏం చెప్పాడు we agreed to a trade deal. Our amazing relationship with India will even stronger going forward. Prime Minister Modi and I two people that things get done. And ఎవరు చెప్పారు డొనాల్డ్ ట్రంప్. మోడీ అంటే బిగ్ థ్యాంక్స్ టు ప్రెసిడెంట్ ట్రంప్ when two large economies and world's largest democracies work together it benefits our people. ఎందుకు ఇండియా is the fourth largest, US is the first largest economy according to market exchange rate. సో చూడండి ఇట్లా స్టేట్మెంట్స్ వస్తున్నప్పుడు మళ్ళీ ఇండియా యూఎస్ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతున్నప్పుడు మళ్ళీ చైనా ఇంకా వీళ్ళు ప్రొయాక్ట్ అవుతుంటారు అనమాట. ఇది ఎప్పుడు ఉండేదే కామన్. సో లెట్స్ డైవ్ ఇంటూ అవర్ ఆర్టికల్. ఇండియా అండ్ యుఎస్ announced a reduction of US tariff on Indian goods to 18%. టారిఫ్ రిడక్షన్ అంతకి 18%కి ఫాలోయింగ్ ఏ ఫోన్ కాల్ బిట్వీన్ నరేంద్ర మోడీ అండ్ డొనాల్డ్ ట్రంప్. మెయిన్గా ఫోన్ కాల్ నరేంద్ర మోడీకి డొనాల్డ్ ట్రంప్ మధ్య సిగ్నలింగ్ ఏ పాజిటివ్ టర్న్ ఇన్ బైలాటరల్ ట్రేడ్. టారిఫ్ రిడక్షన్ డిస్కషన్స్. మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ విల్ నౌ ఫేస్ ఎ రెడ్యూస్డ్ టారిఫ్ ఆఫ్ 18% ఇన్ యుఎస్ మార్కెట్. మెయిన్గా మొన్నటి వరకు ఎంత ఉండేది దిస్ మార్క్స్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ అవుట్ ఫ్రమ్ 50% పెనాల్టీ టారిఫ్స్. మొన్నటి వరకు మన మీద ఎంత ఉండేది 50% పెనాల్టీ టారిఫ్స్ ఉండేవి అనమాట. అవి ఇప్పుడు తగ్గినాయి. ట్రేడ్ డీల్ అనౌన్స్మెంట్. బోత్ లీడర్స్ స్టేటెడ్ దట్ ఇండియా అండ్ యుఎస్ హాస్ అగ్రీడ్ టు ఎ ట్రేడ్ డీల్. ఇద్దరు కూడా ఏం చెప్పారు బోత్ హ్యావ్ అగ్రీడ్ టు ఎ ట్రేడ్ డీల్. The agreement aims to reduce tariffs and non-tariffs barriers between two countries. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా మనం ఎవరితో సైన్ చేస్తాం యూతో సైన్ చేస్తాం దాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని కూడా చెప్తున్నాం అనమాట. సో అట్లా వీళ్ళు కూడా డీల్ సైన్ చేద్దాం అనుకుంటున్నారు. Impact on bilateral relations. The move indicates easing of trade-related tensions that has strained ties. Mainly, the move indicates easing of trade-related tensions expected to boost Indian exports. దీనివల్ల ఏమవుతుంది ఇండియన్ ఎక్స్పోర్ట్స్ బూస్ట్ అయితే అండ్ ఇంప్రూవ్ మార్కెట్ యాక్సెస్ ఇన్ ద యుఎస్. మెయిన్గా మన బూస్ట్ అవుతాయి ఎక్స్పోర్ట్స్. Economic and strategic significance. Strengthens cooperation between world's two largest democracies. సో మెయిన్గా ఏమవుతుంది
ఎకనామిక్ అండ్ స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇద్దరు 2 లార్జెస్ట్ డెమోక్రసీస్ అవ్వడం, 1 and 4th లార్జెస్ట్ ఎకానమీస్ అవ్వడం చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సపోర్ట్స్ ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్ట్ లెడ్ గ్రోత్ స్ట్రాటజీ. మనం మెయిన్గా ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ప్రమోట్ చేద్దాం అనుకున్నప్పుడు మన స్ట్రాటజీకి ఇది హెల్ప్ అవుతుంది. అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ ఏంటి, సమ్ ఆపరేషనల్ డీటెయిల్స్ ఆఫ్ ట్రేడ్ డీల్ అండ్ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ మినిస్ట్రీస్ రిమైన్ అవైటెడ్. మెయిన్గా ఆపరేషనల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా మన దగ్గర కరెక్ట్గా లేవు. సర్టెన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది డిక్లరేషన్ రిక్వైర్ పాలసీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫాలో అప్. హలో, అర్థం కాలే. నేను ఫుల్గా చెప్పా కదా క్లాస్. ఇప్పుడు హిందూ అనాలిసిస్ రికార్డ్ చేశాను. 6 hours నువ్వు మిస్ అయిపోయావు. ఓకే, విను పక్క. బడ్జెట్ సరే ఉంది. హిందూ అనాలిసిస్ రికార్డ్ చేసేస్తున్నాను, అయిపోయింది లాస్ట్ ఆర్టికల్. సో అంత ప్లాన్ ఇంకొక గంటలో రికార్డ్ కూడా అప్లోడ్ కూడా అయిపోతుంది. ఓకే, సో సర్టన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డిక్లరేషన్ రిక్వైర్ పాలసీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫాలో అప్. సో దీని బేస్ మీద యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్, ఇది ఎప్పటి నుంచో డిస్కస్ చేస్తుంది, ఇది ఏం పెద్ద కొత్త టాపిక్ కాదు. బట్ ఎకనామిక్ సర్వే, బడ్జెట్, ఈ రెండు ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవే టాపిక్ ఆఫ్ ది టౌన్. సో ప్లీజ్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ రీసెంట్ ఇండియా-యూఎస్ ట్రేడ్ డెవలప్మెంట్స్. ద యునైటెడ్ స్టేట్స్ హస్ అగ్రీడ్ టు రెడ్యూస్ టారిఫ్స్ ఆన్ ఇండియన్ గూడ్స్ టు 18%. చెప్పింది కదా 18%కి తగ్గిస్తానని. సెకండ్, ద అనౌన్స్మెంట్ ఆఫ్ సిగ్నల్స్ ఏ కంప్లీట్ రిమూవల్ ఆఫ్ ఆల్ నాన్ టారిఫ్ బ్యాగెట్స్. సో కంప్లీట్ ఎక్కడ లేదు, ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. వీ హ్యావ్ టు డిస్కస్. కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ 1 ఓన్లీ. సో మన హిందూ అనాలిసిస్ మీ గురించి ఫాస్ట్గా లేచి ఎట్లయినా రికార్డ్ చేసేసాను. సో మన ట్రంప్ టారిఫ్ ఇది ఎప్పటి నుంచో ఉండింది, దీని గురించి మీకు అంతా తెలుసు. బట్ సెకండ్ ఆర్టికల్, బడ్జెట్ లెస్ డ్రివెన్ బై ఎలక్షన్స్, గ్లోబల్ ట్రేడ్ హెడ్విన్స్ ఉన్నాయి కదా, ఈ ఆర్టికల్ కన్నా నిన్న బడ్జెట్ లోపల అన్నీ చెప్పేసాను అనమాట. కూర్చొని నోట్స్ చేసుకోండి సరిపోతుంది, దాన్ని రివైజ్ చేసుకోండి. పిఎస్ఎల్వి ఎప్పటి నుంచో డిస్కస్ చేస్తాం, దాని గురించి ఒక కమిటీ చేస్తారని గుర్తుపెట్టుకోండి. ఎక్స్టర్నల్ టీమ్ కూడా పెట్టారు. యూపీఐ గురించి చాలా ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, రీసెంట్గా పాల్గర్ ఏదైతే ఉందో అక్కడ జరిగిన ఇష్యూ గురించి మాట్లాడుకున్నాం. అండ్ లాస్ట్ థింగ్, మన యొక్క వెట్లాండ్స్ యాజ్ ఎ నేషనల్ పబ్లిక్ గుడ్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఇంకా చాలా మందికి కరెంట్ అఫైర్స్ PD 365 నేనే చెప్తున్నాను. PD 365 యూ గైస్ కెన్ పర్చేస్. ప్రెసెంట్ పాలిటీ క్లాస్ అవుతున్నాయి, యూ గైస్ కెన్ పర్చేస్, అది కూడా నేనే చెప్తున్నాను. మెంటర్షిప్, మనీష్ సార్ మెంటర్షిప్ కూడా ఉంటుంది, ప్రిలిమ్స్ వరకు మెంటర్షిప్ ఉంటుంది, అది కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఎన్వైర్న్మెంట్ డీల్ చేశాను, దాన్ని కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఎట్లనో హిందూ అనాలిసిస్ నేనే చెప్తున్నా కాబట్టి సో ఇది మీకు ఫ్రీగానే అవైలబుల్గా ఉంటుంది. దీస్ ఆల్ కోర్సెస్ ఇన్స్టిట్యూట్ లోపల నా పేరు మీద ఉన్నాయన్నమాట. సో మీరు పర్చేస్ చేసుకుంటూ ఉంటుంటే నాకు కూడా మంచిగా ఉంటుంది, ఇన్స్టిట్యూట్లో మంచి పేరు వస్తుంది, బయట సొసైటీలో కూడా మంచి నేమ్ వస్తుంది. ఐఎమ్ హెల్పింగ్, ఎంతైతే అంత హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి కోర్సెస్ ఏమైనా కొనుక్కోవాలంటే సజెస్ట్ చేయండి. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్, మెయిన్గా హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకంటే చాలా ఎఫర్ట్ పెడుతున్నా దీనికోసం. ఇట్స్ నాట్ ఏ సింగిల్ డే. మీ గురించి నేను నేర్చుకున్నదంతా కూడా తీసుకొచ్చి పెడుతున్నాను. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు ప్లీజ్ కన్సిడర్, మీ ఫ్రెండ్స్కి చెప్పడం ఏదైనా చేయడం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ అవర్ టుమారోస్ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.